నాకు జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవంతనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధదుర్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతుమస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్తదుత్తరీయ మేదురే మనోవినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠ భూ భుజంగరాజమాలయాని బద్ధజాటజూటక శ్రియైచరాయజాయతాం చకోర బంధుశేఖర లలాట చత్తరజ్వలద్ధనంజయ స్ఫులింగబాని పీత పంచసాయకన్నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాల పాల పట్టికా ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావక ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధదుర్ధరాపది కుహూనిషీదినీతమ ప్రబద్ధబద్ధ కందర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రీయం జగద్ధురంధర అంటూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే పృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుషో మహామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. అటువంటి వాణ్ణి కదా నిలింప నిర్జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశిరస్తి మంజలింబాన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యాం ఇమం హి ఏవ నిత్యమేవ ముక్తముత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విశుద్ధివేతి సంతతం హరే గురౌ సుభక్తియాసు యాతి నాన్యధంగతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం అన్నాడు. ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి, జటలు అటు ఇటు ఊగిపోతున్నవాణ్ణి, ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి, ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి, పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితలం వందే అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని ఏనాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింబాన్ నేను లోపల పంచాక్షరీ మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి 3 నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో నేను ఉవ్విళ్ళూరుతున్నాను, నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాడు. ఇంత స్తోత్రం చేసినటువంటి రావణాసురుడు అలా నిలబడగలిగాడా? మీరు ఆలోచించండి. మీరు విన్నారు కదా జ్యోతిర్లింగాన్ని, రానా వెంట లంకకన్నాడు. ఏమైపోయింది మరి ఈ స్తోత్రం అంటే? అంతలో కమ్మింది మాయ. అడగడం కాదు, అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. ఆ నిలబడడానికి శివానుగ్రహము ఉండి తీరాలి. శివానుగ్రహము కలిగిందా ఆయనే నడిపిస్తాడు. ఈ నడిపించడం అన్నది ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి? శాస్త్రంలో పూర్వకాలంలో ఋషులు కర్మఠులై ఉన్నారు కొంతకాలం. కర్మఠులై ఉండడం అంటే వాళ్ళకి నమ్మకం ఏమిటంటే కేవలం కర్మ చేస్తే చాలు, ఫలితం వచ్చేస్తుంది. నేను మీకు చెప్పాను కదా, నటరాజస్వామి ముందు కూర్చుని పూజ చేసేస్తే నటరాజ తత్వము మీకు తెలిసిపోతుందా? మీరు ఆనంద తాండవమూర్తిగా మీరు మారగలరా? మీరు మారలేరు. మీరు ఎప్పుడు మారగలరు?
మీరు దాని తత్వాన్ని తెలుసుకుని మీ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని మాయ ఏమిటో తెలుసుకుని గురుముఖత జ్ఞానాన్ని పొందితే అప్పుడు మీరు ఈశ్వరుడు యందు ప్రవేశించేటటువంటి అదృష్టం కలుగుతుంది. మీ స్వస్వరూప భాష కలిగి మీరు ఈశ్వరుడిగా నిలబడగలరు. ఇది కలగడానికి కేవల బాహ్య పూజ సరిపోతుందా? సరిపోదు. అలాని మానేయవచ్చా? మానేయకూడదు. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే కేవలము బాహ్య పూజ ఈ స్థితిని అందించగలదు అనుకుని మొదలు పెడితే అది ఆ స్థాయిని మీకు అందించలేదు. ఇప్పుడు దోషం ఎక్కడొస్తుందంటే పూజ చెయ్యడంలో దోషం లేదండి. జ్ఞాని కూడా పూజ చేస్తాడు, హాయిగా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఈ పూజ పండి ఫలించి ఈశ్వరానుగ్రహంగా మారి నాకు జ్ఞానాన్ని ఇస్తుంది అని పూజ చెయ్యాలి తప్ప కేవలం ఈ పూజ నన్ను ధరించేసి ఈశ్వరుల్లో కలిపేస్తుందని అనుకుంటే కించిత్ పొరపాటు అయినట్టు. ఇప్పుడు చూడండి ఎక్కడ దోషం జరిగింది మునుల వలన. వాళ్ళు అన్నారు మేము శివలింగానికి పూజ చేస్తే చాలు. వాళ్ళ భార్యలు ఎటువంటి వారు? వాళ్ళు స్త్రీలు, వాళ్ళకి ఉపాసన ఉందా? వాళ్ళు చేస్తారా పూజ? వాళ్ళు చేయరు. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెయ్యకుండా వాళ్ళు అన్నారు ఈశ్వర పూజ దేని కొరకు? ఈశ్వరానుగ్రహము కొరకు. ఆ ఈశ్వరుడు నిజమైన నేను నాది, దాన్ని చేరుకోవాలి తప్ప కేవలము పూజ రక్షించదు. పూజ చేత ప్రీతి పొందిన ఈశ్వరానుగ్రహము మనని రక్షిస్తుంది అని వీళ్ళు నమ్మారు. వీళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు మొగాళ్ళు. వీళ్ళు భర్తలతో ఈ మాట చెప్పలేరు కదా ధైర్యంగా. అందుకని వీళ్ళు రోజు కర్మలంపటులై పూజ ఒక్కటే చేసేవారు, జ్ఞానం వైపుకి వెళ్ళలేదు. ఒకానొక నాడు అరణ్యంలోకి దర్భలు సేకరించుకుని, మారేడు దళాలు సేకరించుకుని, పువ్వులు సేకరించుకుని రావడం కోసమని వెళ్ళారు. పరమశివుడు గొప్ప సౌందర్య రాశి అయి, రాశీభూతమైన అందమై, అసలు కన్ను విప్పి చూసిన తరువాత ఇంకా కన్ను ముయ్యలేనంత అందగాడై ఆయన ఈ దారుకావనంలో ఈ మునులు ఉండేటటువంటి ఆ కుటీరముల దగ్గరకు వచ్చాడు. రావడంలో ఒక చిత్రం చేశాడు. ఎలా వచ్చాడు? ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాడు. ఇది భిక్షాటనమూర్తి అని చాలా సౌందర్య రాశి. మీకు చాలా చోట్ల ఈ మూర్తి ఉంటుంది. వస్త్రము లేని భాగాన్ని ఒక పాము చుట్టుకున్నట్టుగా వేస్తూ ఉంటారు ఫోటోలు. నేను ఎక్కడ చూశానో నాకు స్ఫురణలో లేదు, కానీ చాలా పెద్ద ఫోటో. భిక్షాటనమూర్తి ఎంత అందంగా ఉంటుందో. ఇటువంటి భిక్షాటనమూర్తిగా వస్తే ఈ మునుల యొక్క భార్యలు భాగవతంలో కృష్ణుడు రాసలీల చేసిన సందర్భంలోలా తమ బిడ్డల్ని భర్తల్ని విడిచిపెట్టి వీరందరూ వెళ్ళి శంకరుణ్ణి కౌగిలించుకున్నారు. దీని యందు మీరు దోషం పట్టకూడదు. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు తత్వం చూడాలి. వీళ్ళు ఏది వదిలినట్టు? నేను నాది, ఈ రెండు వదిలిపెట్టారు. ఇది నేను కాదు, దీనికి సంబంధించినవి నావి కావు. యథార్థమైన నేనేది, లోనున్న నేను అదే ఇప్పుడు నేల మీద ఇలా నడుస్తూ వచ్చింది. అదే నేను, నేనే అది. కాబట్టి దానిలో చేరిపోవాలి. ఇది కౌగలించుకోవడం అంటే, ఆలింగనం అంటే. తప్ప దోషభూయిష్టంగా మీరు ఆలోచించకూడదు దాని గురించి. ఇప్పుడు మునులు వచ్చారు. వాళ్ళకి జ్ఞానం ఉందా? నేను నాది వదలడం వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళకేం తెలుసు? కర్మ తెలుసు అంతే. పూజ ఒక్కటే తెలుసు వాళ్ళకి. బాహ్యమనంత తెలియని వాళ్ళల్లా ఉన్నవాళ్ళు వీరు. వీళ్ళింత జ్ఞానంతో ఉన్నారు. చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలము కర్మ దగ్గర మాత్రమే నిలబడిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలా కనపడ్డాడు శివుడు? తమ భార్యలని ఎత్తుకుపోతున్న వాళ్ళ కనపడ్డాడు. ఇంత అందగాడిగా వచ్చి మా భార్యల్ని తన వెంట వేసుకుపోతున్నాడు రా అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం నమ్మారు? వాళ్ళు కర్మని నమ్మారు. వాళ్ళకి సాక్షాత్తు శంకరుడు వచ్చాడురా, ఆనంద తాండవమూర్తిగా. ఈ సృష్టి ఆయనది, తాను సృష్టించిన వస్తువులు ఇవన్నీ. ఆయనకి కర్మ దారుకావనానికి వచ్చి మన భార్యలను ఎత్తుకెళ్ళడం ఆయనే అనుకుంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సృష్టి చేయగలడు అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకని? జ్ఞానము తగ్గింది, జ్ఞానము కలగలేదు. కలగకపోవడంలో వాళ్ళు వెంటనే హోమగుండాన్ని వ్రేల్చారు. వ్రేల్చి కర్మ చెయ్యడం మొదలుపెట్టారు. ఎటువంటి కర్మ? అభిషేక హోమం మొదలుపెట్టారు. అంటే అందులోంచి ఉగ్రమైన శక్తుల్ని పుట్టించారు. పుట్టించి ఇప్పుడు అందులోంచి మొట్టమొదట ఒక ఏనుగుని సృష్టించారు. పెద్ద ఏనుగుని సృష్టించి ఆ ఎదురుగుండా ఉన్నవాడిని సంహరించు అని ఆయన మీదకి ప్రయోగించారు. ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని చెప్పి వీళ్ళు వాడినటువంటి మంత్రములు ఏమున్నాయో
శబ్దశక్తికి కదండి పుట్టింది. అగ్నిలోంచి పుట్టాలంటే శబ్దశక్తికి కదా పుట్టింది. ఈ శబ్దశక్తి ఎవరి వల్ల వచ్చింది? శివుడి వల్లే వచ్చింది, డమరుకలోంచి. ఇది వాడి సొత్తే వాడి మీద ప్రయోగిస్తే వాడి మీద ఎలా పనిచేస్తుందని వాళ్ళకి అర్థం కాలేదు. వాడు యజమానికి చెందిన వస్తువే ఒకటి కొత్తగా సృష్టించామని వాళ్ళు అనుకోలేరు. ఇది జ్ఞానం లేకపోవడం అంటే. ఇది భక్తి లోపించడం, జ్ఞానము లోపించడం, కేవలం కర్మఫలు కావడం. దిద్దుకోవాలి ఇది చాలా మంది లోకంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ ఏనుగు శబ్దబలం దాని పని చేస్తుంది. అది శివుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేశాడు? ఆనంద తాండవమూర్తి ఊర్ధ్వ తాండవమూర్తి అయ్యాడు. ఇప్పుడు ఇంకో కొత్త రూపం వచ్చింది. అంటే ఇలా కిందకుండేటటువంటి కాళ్ళని పైకి పెట్టి తాండవం చేసేడు. చేసి ఆ తాండవం చేసేటప్పుడు అంటే ఇదే కించిత్ ఉగ్రమూర్తి అయ్యాడు. మీరు ఎవరిది ఈ లోకమో తెలుసుకోకుండా, ఎవరి సృష్టి అయిన శబ్దము వలన ఇవి పుట్టాయో తెలుసుకోకుండా నాదాన్ని నా మీదకి పంపిస్తున్నారు. నాదాన్ని నా మీదకి నన్ను హోమ చేయడానికి పంపారా? మీవారు అనుకున్న వారు కూడా నారాయణై నేను తప్ప ఇంకోటి లేదని వారు నన్ను పొందారా? ఎవరిది ఉత్తమ భక్తి? మీ భార్యలది ఉత్తమ భక్తి. అది మీకు తెలియకపోగా నా మీద అభిచార హోమం చేసి ఏనుగుని పంపారు. ఊర్ధ్వతాండవమూర్తి అయి ఏనుగు యొక్క కడుపులో ఒక్క తన్ను తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయి చిన్ని చిన్ని ముక్కలైపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. ఆ ఏనుగు ఎగిరిపోతే వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ వాళ్ళు అభిచార హోమం చేశారు. అంటే వాళ్ళ బుద్ధి ఎందో మార్పు రాలేదు. మళ్ళీ అంటే మారుతున్నా ఏనుగుని తన్నేసినా అదేంటి అలా తన్నేశాడు అంటే ఆయన శక్తివంతుడు అని నమస్కరిస్తే ఆయన వెంటనే వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. నీకు బుద్ధినిచ్చింది నమస్కారం చేయడానికే. అందుకే హర శబ్దము చేత పాపం పోవడానికి పాదములు పట్టాలి నమస్కారంతో. ఇది చేయలేదు. వాళ్ళు చెయ్యకుండా ఒక మృగాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ మృగం అంటే జింక. అది చక్క ఇలా అలా చూస్తూ, చూపులు అందం కదండి జింకకి, అది పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే దాన్ని ఏం చేయలేదు, దానికన్నా అందంగా చూశాడు. చాలా అందమైన వాడు కదండి, అందమైన వాడు కాబట్టి అందమైన వాడి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది? అందం 90% చూపుల్లోనే ఉంటుంది. అన్నీ బాగుండి కళ్ళు బాగులేవు అనుకోండి, ఆ ముఖంలో అందం క్షీణించిపోతుంది. ఒక్కొక్కడు పైకి ఎంత బాగున్నా ఇలా చూపే ముటముటలాడిపోతుంది అనుకోండి, ఎవడో దగ్గరికి వెళ్ళాడు. చూపులు ప్రసన్నంగా ఉన్నాయనుకోండి, ఆయన్ని చేరుతారు నలుగురును. కాబట్టి ఇప్పుడు ఆయన బహుప్రసన్నమూర్తి అయి ఏంటి నా చూపుల కన్నా అందమా నీ చూపులు అన్నట్టుగా, ఏంటి అంతలా చంచలమైన చూపులతో వచ్చావు ఓ జింక అని తన అంతకన్నా అందంగా కళ్ళు తిప్పి చూశాడు. చూస్తే జింక అనుకుందిట, నేను ఇన్నాళ్ళు కళ్ళు తిప్పింత అందంగా చూసేదాన్ని నేనేని లోకంలో చెప్పుకున్నారు, నాకన్నా అందంగా కళ్ళు తిప్పి చూసేవాడు ఉన్నాడు, వీడి దగ్గర ఎలా చూడాలో నేర్చుకుందామని ముఖం ఎత్తి చూపులు నిలబడిపోయి ఆయన కదులుతున్న చూపులు చూసింది. చూస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, టక్కున కోడిపెట్టని పట్టుకున్నట్టు తన వంక నేర్చుకోవాలని చూసింది. చిన్న భావన సత్వమైంది, చంపలేదు. టక్కన దాన్ని 4 కాళ్ళని పట్టుకుని ఇలా పైకెత్తో చేత్తో పట్టుకున్నాడు. మీరు చెప్తున్నారు కదండి రోజు, ధవలవపుషం ఇందోమండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగల పరశుపాణిం. ఒక చేతిలో ఆ లేడీని పట్టుకున్నాడని చెప్తున్నారు కదా, అదే ఈ లేడీ. దారుకావనంలో పట్టుకున్న లేడే ఆ లేడీ. ఇప్పుడు ఆ లేడీని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ లేడీ ఏం చేస్తోందట, 4 కాళ్ళు పట్టుకున్నా గింజుకోవాలి, గింజుకుని దూకేద్దామని చూడాలి. అది అలా చేయట్లేదట, అది అలాగే ఉండిపోయింది చేతిలో. ఆయన కళ్ళ వంక అలా చూస్తోంది. అబ్బాయి ఎంత బాగా కదులుతున్నాయో కళ్ళని. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది శాశ్వతత్వాన్ని పొందేసింది. ఎలా పొందేసింది? కింద పెద్ద పులుంది, అమ్మవారి వాహనం, దానికి భయం లేదు. ఎందుకు భయం లేదు? శంకరుడి చేతిలో ఉంది. శంకరుడి చేతిలో ఉన్న ఏనుగు ఎందుకు పేలిపోలేదు? శంకరుడి చూపులు చూడడంలో మగ్నం అయిపోయి ఆనందాన్ని పొందుతూ ఆయన్ని చూస్తోంది. అలా చూస్తోంది కనుక శంకరుడు దాని జోలికి వెళ్ళలేదు, అలా చేత్తో పట్టుకున్నాడు. ఇందులో చాలా రహస్యాలు ఉంటాయండి. అందుకే హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. జింకని పట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అన్నన్నన్నన్నా మనం ఇంత జింకని ప్రయోగిస్తే ఆయన పట్టేశాడు రా అని, ఈ మృగం కాదు మనం ఇంకొకటి విడిచిపెడదామని ఒక పెద్ద పులిని సృష్టించారు. ఆ పెద్ద పుల్ని ఆయన మీదకి విడిచిపెట్టారు. ఆయన ఏం చేశాడు, ఒక్క గుద్దు గుద్ది
పగలగొట్టి దాని చర్మాన్ని ఊడదీసేసి దాన్ని తీసి వల్లవాటుకొక్కటి కట్టుటకొక్కటి వస్త్రార్థమిచ్చితి ఈశ్వర నీకు. మొన్న మానస పూజలో విన్నారు కదా, ఆ ఏనుగు తోలు కట్టుకున్నాడు, ఈ పులి చర్మం తీసి పైన వల్లవాటుగా ఉత్తరీయంగా కట్టుకున్నాడు. కట్టుకుని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ వీళ్ళు చూశారు, అన్న ఇంకా మనం ఈయనేం చేయలేనురా, మనం చేసిన అభిచార హోమాలన్నీ పాడైపోయాయి, ఈయన ఇలా ఉన్నాడేమిట్రా మనిషి అని వెళ్ళప్పుడు నమస్కారం చేశాడు. చేస్తే ఈ మునులందరికీ ఆయన తత్వబోధ చేశాడు. అప్పుడు ఇది కాదురా అబ్బాయి, మీరు తెలుసుకోవలసినది ఆనంద తాండవమూర్తి అంతా మీరు చేరిపోవడం ప్రయోజనం. దానికి కేవల కర్మ కాదు, కర్మ జ్ఞానమునకు ఆలంబనం కావాలి. జ్ఞానమును పొందడానికి కర్మ చెయ్యాలి తప్ప కేవల కర్మ మిమ్మల్ని ఉద్ధరిస్తుందని చెయ్యరాదు. అది నువ్వు తెలుసుకో. అందుకేనండి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ అలా వెళ్ళడానికి కారణం అదే. మీరు చూడండి, ముందు నమ్మకం లోకంలో శాస్త్రం మీద ఎవరికి ఉండాలి? బ్రాహ్మణుడికి ఉండాలి, చదువుకునేవాడు వాడు కాబట్టి ముందు ఎవరు చేశారు సత్యనారాయణ వ్రతం? బ్రాహ్మణుడు చేశాడు. బ్రాహ్మణుడు చెయ్యగానే వాడికి ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు అది ఎవరు చూశారు? సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఒక కట్టెల మోపులు అమ్ముకునే వ్యాపారి చూశాడు. ఆయన కట్టెల మోపు అక్కడ పెట్టే ఆ వ్రతాన్ని అలా చూసి ప్రసాదం తిని, అయ్యా నేను చేసుకోవాలి, నాకు చేసుకోవాలని ఉందండి అన్నాడు. నువ్వేం చేయగలవు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అనలేదు. ఇది ఎలా చేసుకోవచ్చో కల్పం అంతా చెప్పి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఈయనే చేయించినట్టు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన కూడా వైభవాన్ని పొందేశాడు. మధ్యలో క్షత్రియుడు రాజు, ఆయన ఏం చేశాడు? ఆయన వ్రతం చేసి ఆయన సంతానాన్ని పొందాడు. బ్రాహ్మణ బోధ చేత రాజుకి వేదమునందు విశ్వాసం కలగాలి, ఆయన అభ్యున్నతిని పొందాడు. కొంచెం అటూ ఇటూగా అనుమానంతో భగవంతుడితో బేరాలాడి వ్యాపారాలాడినటువంటి వాడు ఎవరున్నాడు? ఆయన ఏం చేశాడు? సంతానం కలిగితే చేస్తానన్నాడు. సంతానం అన్నాడు కానీ మగపిల్లాడు అనలేదుగా. ఈశ్వరుడు ఆడపిల్లనిచ్చాడు. ఆడపిల్లనిస్తే అభ్యంతరం ఏముందండి? ఆడపిల్ల కడుపున మగపిల్లాడు పుడితే రోహితుడు పుట్టేసినట్టే, కొడుకు పుట్టినట్టే. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన ఆడపిల్ల పుట్టింది కదా, ఇప్పటికే చాలా ఖర్చు, ఏదో పెళ్లి చెయ్యాలి, ఏదో లెక్కలు వేసుకుని తర్వాత చూద్దాం పెళ్లిలో చేద్దాం అన్నాడు. పెళ్లిలో చేశాడా? చేయలేదు. అబ్బో ఆ తర్వాత ఎన్ని వచ్చాయి మీకు తెలుసు, ఇప్పుడు నేను కథ అంతా చెప్పడం ఎందుకు. ఇన్ని కష్టాలు వచ్చినా నిలబడలేదు. ఆఖరణ ప్రసాదం పుచ్చుకోకుండా వస్తే పడవ ముంచేశాడు. ప్రసాదం అంటే ఏమిటి? ఈశ్వర అనుగ్రహమునకు ప్రసాదం అని పేరు. ప్రసాదం తింటే లోపలికి వెళ్ళి మనస్సులో ఆరోవంతుగా మారి బుద్ధిగా మారి, ఆ బుద్ధి చేత ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టానికి తెలియనటువంటి పరిష్కారం మీ మనస్సులోని గోచరమై మీరు ఆ పని చేయడం వల్ల మీ కష్టం తీరిపోతుంది. అయ్యో ఇన్నాళ్ళు తెలియలేదండి, ఇంత చేస్తే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే అయిపోయిందండి పని అంటే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రసాదము ద్వారా వచ్చినది. అందుకే మన సనాతన సంప్రదాయమునందు పులిహార లోపలికి తీసుకెడుతుంటే కళ్ళకద్దుకోరు, నైవేద్యం పెట్టి బయటికి తీసుకొస్తే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. ప్రసాదం అంటే ప్రసాదమే మనకి. అంతేకాని ఈశ్వరుడు తిన్నాడా అండి, ఎందుకు పెట్టడం అండి, ఇలాంటి వెర్రి మాటలు చేతకాక ఋషులు పెట్టలేదు నైవేద్యాన్ని. ఆయన దృష్టి చేత అనుగ్రహిస్తాడు రా అని చెప్పింది శాస్త్రం. ఒకవేళ నిజంగా నువ్వు భక్తితో పెడితే తింటాడేమో. అటుకులు అడిగి అడిగి మరీ కుచేలుడి దగ్గర తినలా. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నానండి, మీరు పూనికతో నైవేద్యం పెట్టండి, అనుకోకుండా మీ ఇంటికి ఆ రోజున ఎవరో ఒకరు వచ్చి తింటారు ప్రసాదం. ఖచ్చితంగా జరుగుతుంది. ఈశ్వరుడు ఢమరుకా అవన్నీ పట్టుకుని వచ్చేయక్కర్లేదు, ఎవరి రూపంలోనో వస్తాడు. మీకు ప్రసాదం ఈయనకి ముందు పెడదామనిపిస్తుంది. ఇంత పళ్ళెంలో పెడతారు, అబ్బా కోటేశ్వరాలు మంచి వేళకు వచ్చానండి, ఎంత అదృష్టం అండి వాళ్ళకు ప్రసాదం దక్కింది అని ఆయన ప్రసాదం ఆయనే కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంటాడు. అది ఆయనే ఈయనగా వచ్చాడని మీరు గుర్తించాలి. ఈశ్వరుడు అలా వచ్చి స్వీకరించి మీకు వ్రతఫలాన్ని ఇస్తాడు ఒక్కొక్కసారి. కాబట్టి ఈ కర్మ జ్ఞానమునకు దారి తీయాలి. మీ ఎడల అలా జరగలేదు. జరగకపోవడం దీనికి అంతటికీ కారణమైందని స్వామి ఇప్పుడు వీటిని తీసుకుని తాను చేతులలో ఆభరణములుగా ధరించారు. ఎందుకు ఇవి ధరించాలి? ఏదో ఋషులు ప్రయోగించింది, ఇప్పుడు ఎందుకంటే అవన్నీ పట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కూర్చోవడం. ఎవరో ఏదో ప్రేమతో నాకు ఏదో ద్రాక్ష పళ్ళు అరటి పండు ఇచ్చారనుకోండి, పోనీ అవి ఏదో
కారు దాకా పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్తే బాగుంటుంది. మీరు రేపు పొద్దున్న ఏదో పని మీద మా ఇంటికి వచ్చేటప్పటికి కూడా నేను అలాగే అరటిపళ్ళు పట్టు కూర్చున్నాను అనుకోండి, ఏమంటే ఎందుకంటే అలా పట్టు కూర్చున్నారు, పోనీ తింటే తినాలి లేకపోతే పక్కనెట్టాలి, అదేంటి అరటిపళ్ళు పట్టు కూర్చోరా ఎందుకని అడగరు నన్ను. అబ్బో నాకు ఆ అరటిపళ్ళు ఎంత ప్రీతితో ఇచ్చారో నండి ఆవిడ ముఖం చూస్తే ఎంత భక్తితో ఇచ్చారో, అందుకని కాదని లేక నిద్ర మానేసి ఇలాగే అరటిపళ్ళు అట్టు కూర్చున్నానని అనుకోండి, మూర్ఖుడు ఆవిడ అరటిపళ్ళు పట్టు కూర్చోరా అంటే అనరు మీరు నన్ను. మరి శంకరుడు ఏమిటి అప్పుడెప్పుడో ఋషులు ప్రయోగించారా దారుకావనంలో, ఇప్పటికీ అలా పట్టు కూర్చున్నాడా? ఎందుకంటే ఆ పట్టు కూర్చోవడం అంటే తత్వ పరిశీలనం చేసి చెప్పగలిగినటువంటి శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. మళ్ళీ ఆయనకేగా తెలియాలి ఎందుకు పట్టుకున్నాడో, అరటిపళ్ళు ఎందుకు పట్టుకున్నానో అసలు రహస్యం చెప్పవలసిన వాడికి నేనేగా చెప్పవలసింది. అలా గురువు రూపంలో అదే శంకరుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎందుకు పట్టుకున్నాడో ఇప్పుడు శంకరాచార్యుల వారిగా శివానంద లహరిలో చెప్పారు. ఆయన ఎక్కడ చెప్పారు? కరలగ్న మృగ కరేంద్రభంగో ఘన శార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేత కుహరే పంచముఖోస్తి మే కుతోభీః అని ఒక శ్లోకాన్ని రచన చేశారు. కరలగ్న మృగ, చేతితో పట్టుకోబడినటువంటి మృగమున్నవాడు. మరి మీరు ధ్యాన శ్లోకం చెప్తున్నారు కదండి ఇప్పటికీ అదే. ఈ మృగమునకు అర్థం ఏమిటో తెలుసండి? ఇది చించలమై ఉంటుంది. జింక లేదా లేడీ ఎప్పుడూ కూడా ఇలా పరిగెడుతుంది, ఆగుతుంది, చూస్తుంది, పరిగెడుతుంటుంది. భీతహరిణ అంటారు. భయంతో అలా పరుగులు తీస్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది, చంచలత్వంతో ఉంటుంది తప్ప ఎప్పుడో చోట స్థిరంగా అలా నిలబడి ఓ ఏనుగులాగో అలా ఏం ఉండదు. అది ఇప్పుడు ఈ జింకని వేటాడేటప్పుడు సింహానికో లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే జింకని చంపేటప్పుడు అదే పనిగాను హీన ప్రకృతితో చంపదు. సింహం చంపితే సింహంలాగే చంపుతుంది, ఒక్క దెబ్బ కొడుతుంది అంతే. అసలు కొట్టక్కర్లేదండి. పరిగెడుతున్నటువంటి లేడి మీదకి రెండు ముందు కాళ్ళు పైకెత్తి దాని కడుపు కింద వరకు పంజాలో గోరులు విచ్చి పట్టుకునేటప్పటికీ చచ్చిపోతుంది అంతే. లేడీ మీద సింహం పడిపోయిందని తెలియగానే ఇప్పుడు అది ఏం చేస్తుందంటే తన నోట కరుచుకుని చేత్తో ఎత్తినట్టుగా పట్టుకుని రెండు చేతులతో ఎత్తుతో గుహలోకి ఈడ్చుకుపోతుంది. ఈశ్వర, మీరు ఒక సింహమై ఆ మృగమును పట్టి ఉన్నారు. కరీంద్రభంగో, సింహము ఏనుగుని ఎలా చంపుతుందో అలా మీరు ఒక ఏనుగుని చంపారు. ఘన శార్దూల విఖండనోస్త జంతు, మీరు ఒక పెద్ద పులిని సింహం ఎలా చంపుతుందో అలా చంపి దాని తోలు తీసి కట్టుకున్నారు. గిరిశో విశదాకృతిశ్చ చేత, ఈ సింహం కొండ గుహలో ఉంటుంది, మీరు హిమాలయ పర్వతాల మీద గుహలో ఉంటారు. కుహరే పంచముఖోస్తి మే కుతోభీః, ఈ గుహ ఎక్కడుందో శంకరాచార్యులు వారు మార్చేశారు. ఎంత చిత్రం చేశారంటే ఇక్కడ రహస్యం చెప్తున్నారు. ఋషులు ప్రయోగించింది శివుడు ఎందుకు పట్టుకున్నాడు. చంచలమైనటువంటి మృగము చంచలత్వమును ఎప్పుడు మానేసింది? ఎప్పుడు మానేసిందండి కదలడం? జింక కళ్ళు కూడా తిప్పడం ఎప్పుడు మానేసింది? శివుడు చూపుల వంక తాను చూడడం వచ్చినప్పుడు ఇంకా తాను కదలడం మానేసి చక్కగా ఆయన చేతిలో తన 4 కాళ్ళు ఉండిపోతే అలా చూస్తోంది. శంకరుడి కన్నుల వంక చూడడం నేర్చుకుంది. నీ మనస్సనబడేటటువంటి చంచలమైన మృగము కూడా అటు ఇటు తిరగడం ఎప్పుడు మానేస్తుందో తెలుసా? నువ్వు కూడా శివుడి పాదముల దగ్గర చేరినప్పుడు సింహమనబడేటటువంటి పరమశివుడు ఆ లేడి యొక్క 4 కాళ్ళని కలిపి పట్టుకున్నప్పుడు ఆయన కన్నుల వంక చూడని నీకు అలవాటైపోతే, శివుడి ముఖమండలాన్ని చూడడం నీకు అలవాటైతే, శివుడికి ఏమని వేశారు పేరు? పంచముఖోస్తి. పంచముఖం అన్నారు. పంచముఖం అంటే 5 ముఖాలు ఉన్నది, 5 ముఖాలు ఉన్నవాడు శివుడు. ఇక్కడ పంచముఖం అంటే వెడల్పైన ముఖం ఉన్నది అని. సింహానికి ముఖం చాలా వెడల్పుగా ఉంటుంది, శరీరం చాలా సన్నగా ఉంటుంది, నడుము చూడండి సన్నగా ఉంటుంది. అందుకే మనం పంచపాత్ర అంటాం. పంచపాత్ర పట్టరారా సంధ్యావందనం చేసుకుంటానంటారు. పంచపాత్ర అంటే ఏమిటి? పైన వెడల్పుగా ఉంటుంది, ఇలా సన్నగా ఉండి కిందకి సన్నగా ఉంటుంది. ముఖం పంచ అంటే విశాలంగా ఉంటుంది కాబట్టి పంచాస్యము పంచపాత్ర. ఇలా విశాలమైనటువంటి ముఖమున్నటువంటి శంకరుడి ముఖాన్ని చూడడం వచ్చినటువంటి జింక
చలనము లేకుండా ఆగినట్టు ఎప్పుడూ చంచలత్వాన్ని పొందినటువంటి మనస్సు చంచలత్వమును విడిచి స్థిరత్వాన్ని పొందేది ఎప్పుడు? శంకరుణ్ణి చూడ్డం వచ్చినప్పుడు. ఇప్పుడు నువ్వు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చి నిలబడి ఒక్కసారి అలా చూస్తే, ఇదొక్కటి నువ్వు చూస్తే చాలు, ఆయనే పట్టుకుని ఇలా తన చేతిలో పట్టుకుంటాడు. ఇంకా నువ్వు అది చూస్తూ ఉండిపోతావు అంతే. ఆ చూపుల ఆనందాన్ని పొందుతూ ఆనంద తాండవమూర్తిలో ఒక మృగం కలిసిపోయింది. నువ్వు కూడా ఒక్కసారి ఆయన వైపుకు పరిగెత్తాలి, మృగం పరిగెత్తినట్టు. ఆయన వైపుకు నీ మనస్సు పరిగెత్తి ఆయన పాదములు పట్టుకునే ప్రయత్నం నువ్వు చేస్తే, ఒక నామం చెప్తే, ఒక తుమ్మి పువ్వు వేస్తే, ఒక బిల్లదయం వేస్తే, ఒక జిల్లేడు పువ్వు వేస్తే, ఒక శివాష్టోత్తరం చెప్తే, ఒక శరణాగతి చేస్తే ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన చూపులతో నీ చూపులు కలిసి అలా ఉండిపోతావు అంతే. కాబట్టి ఈశ్వర మాకు బోధ చేస్తున్నావు, అందుకు పట్టుకున్నావు ఆనాటి నుంచి ఈనాటి వరకు మృగాన్ని. మరి అటువంటి వాడివి కరీంద్రభంగో, ఏనుగుని మాత్రం చంపేశామే. ఏనుగుని చంపేసి దాని తోలు తీసుకొచ్చి ఒంటికి కట్టుకున్నావు ఎందుకు అంటే, ఈశ్వర ఏనుగనబడేటటువంటిది ఎప్పుడూ అజ్ఞానమునకు ఊర్ధముఖ చలనము చేయకుండా సంసారమునకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి మోహ లక్షణమునకు ప్రతీక. ఏనుగు ఎందుకు ఎక్కువ ఎత్తు ఎగరలేదు? తన ఒంటి బరువే దానికి కారణం. అలా మనం ఎందుకు ఊర్ధముఖ చలనం చెయ్యలేమో? మనము సంసారమునందు మగ్నులం అయిపోవడం, అజ్ఞానంలో మగ్నులం అయిపోవడం, మోహమునందు మగ్నులం అయిపోవడమే కారణం. ఎవరు పైకెత్తుతారు? ఈశ్వరుడు ఎత్తుతాడు. ఈ మోహమును పటాపంచలు చేసి చీల్చి చెండాడి జ్ఞానమిచ్చి మిమ్మల్ని తనకి ఆభరణంగా మార్చుకుంటాడు. ఏనుగుతోలు తాను కట్టుకున్నాడు. కాబట్టి ఈ స్థితిని నీకు ఇవ్వగలనని చెప్పడానికి ఈశ్వరా మీరు ఏనుగుతోలు కట్టుకున్నారు. పైకి వాళ్ళు అభిచారిక హోమం చేసినా మాకు ఇవన్నీ నేర్పడానికి నువ్వు కట్టుకున్నావు తండ్రి. కాదు, ఘన శార్దూల విఖండనోస్తు జంతు. మరి పెద్ద పుల్ని ఎందుకు చంపావు? దాని చర్మం ఎందుకు చేశావు? భేదభావం అనేటటువంటి అజ్ఞానమునకు ప్రధానమైనటువంటిది ఏది ఉన్నదో ఆ భేదభావమును తొలగించడమే పులిని చంపుట. పులి ఏం చేస్తుందంటే, పులి అంటేనే క్రూరం, సింహం అలా ఉండదు. పులి వేటాడడానికి సింహం వేటాడడానికి చాలా తేడా ఉంటుంది. పులి ఒక మృగాన్ని చంపి దాన్ని అక్కడ ఉంచి కుళ్ళిన తర్వాత కూడా పులి తింటుంది. సింహం అలా తిందు. గ్రాసము లేక సృక్కినను అని సింహం మీద పద్యం. ఆఖరికి అన్నం లేక నీరసించిపోయినా ఏనుగు కుంభస్థలంలో మాంసం తినాలని ఆశపడుతుంది, కానీ గుంటనక్కని వేటాడి బతుకుదామని సింహం అనుకోదు. సింహం సింహమే. కాబట్టి అన్నీ తనదైన మృగరాజు సింహం. ఈశ్వర మీరు సింహం. మరి మీరు పులిని ఎందుకు చంపారు? పులి అంటే భేదభావము, క్రౌర్యము. క్రౌర్యమునకు కారణం ఎక్కడి నుంచి వచ్చింది? భేదములోంచి వచ్చింది. వాడు వేరు, తాను వేరు. ఈ వేరేది ఎక్కడ కనపడినా దాని పర్యవసానము క్రోధమునందో కామమునందో. కామానికి అక్క చెల్లెలు క్రోధం. ఏదో రకంగా కోపము, భేదము, శత్రుత్వము, వైషమ్యము, ద్వేషించుట ఇవి వచ్చి తీరుతాయి. అంతా ఒక్కటే అన్ననాడు, అన్నీ అదే అయిన నాడు మీరు ఎవరిని భేదభావంతో చూస్తారు? అన్నీ వాడయ్యున్నాడు. ఈ అన్నీ వాడయ్యున్నాడన్న పరమసత్యాన్ని చెప్పడం, దాన్ని చంపి తోలు ఊడదీసి తాను కట్టుకోవడం, ఇప్పుడు అది పవిత్రమైపోయింది. ఈ భేదభావాన్ని నిర్మూలించడం, పులిని చంపడం. అటువంటి వాడివి ఆ సింహం ఎక్కడ పడుకుంది? పర్వత గుహలో పడుకుంది. నువ్వెక్కడ పడుకున్నావు? ఈశ్వర నీవు కూడా పర్వత గుహలో పడుకుంటావు. నువ్వు పడుకున్నటువంటి పర్వత గుహ ఎక్కడున్నదో తెలుసా? ఇక్కడే నా హృదయం అనబడేటటువంటి పర్వత గుహ యందు నీవు పడుకుని ఉన్నావు. పడుకుని నువ్వు నోరు తెరిచి ఇలా రెండు పాదాలు ముందుకేసి నువ్వు నోరు తెరిచి నాల్క జాపి నువ్వు అలా చూస్తూ ఉంటే ఈ పులి కాని, ఈ మృగం కాని, ఈ ఏనుగు కాని ఇవి ఏమైనా పనికొస్తాయా? పంచముఖోస్తి మే కుతో భీహి. ఇంకా నాకు భయం ఎందుకు? ఇప్పుడు నాకు భయం ఎక్కడుంది? ఇప్పుడు నాకు భయం లేదు.
ఏమిలో ఉన్నదొక్కటే పదార్థం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, పూర్ణమైన అద్వైత స్థితి. కాబట్టి ఇప్పుడు భయం ఎందుకు? ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఈ పూనికకి ఆలంబనం ఎక్కడ కుదరాలి? భక్తి ఎందు కుదరాలి. హరుడిగా పాప విమోచనానికి మీరు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈ పాదాలు పట్టడం కూడా మనకి చేత కాదని ఎంత వ్యంగ్యధ్వనితో నేర్పారండి శంకరాచార్యులు వారు. పరమేశ్వర తత్వమునందు ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుంది. మీరు తెలిసి పెట్టుకోండి, తెలియక పట్టుకోండి. ఒక కర్పూరం ప్యాకెట్ మీరు జేబులో వేసుకున్నారు, అది చాలాసేపు మీ జేబులో ఉంది. తర్వాత కర్పూరం ప్యాకెట్ తీసేశారు, కానీ ఈ జేబులోంచి ఏ వాసన వస్తుంది? కర్పూరం వాసనే వస్తుంది. అలాగే మీరు తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, ఈశ్వరుడు మీకు ఏది నశించదో దాన్ని ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు ఇప్పుడు. అందుకనే చూడండి, మీరు ఒక అష్టోత్తరాన్ని తెలిసో తెలియకో నామం పలికారనుకోండి, ఫలితం ఇస్తాడు. ఈశ్వరుడు పలకడానికి నోరిచ్చాడు, పలకనని నువ్వు భీష్మించి కూర్చుంటే నీ చేత పలికిస్తాడు అనుకుంటున్నావా? పలకడం నీ బాధ్యత. నువ్వు పలకను అంటే, నువ్వు పలకకుండా కూర్చుంటే పతనము నీది. ఈశ్వరుడిచ్చిన నోరు దుర్వినియోగం అయిపోయింది, నువ్వు పాడైపోతున్నావేమో, ఈశ్వరుడికేం బాధ లేదు. కాబట్టి హరా ముందు పట్టుకోవాలి. ఈ పట్టుకోవడంలో మీరు వెటకారంతో పట్టుకోండి. ఈశ్వరుడు ఎంత దయాళు అంటే వెటకారంతో పట్టుకోండి. తెలియదు తండ్రి మహానుభావుడు అన్న విషయం తెలియక్కర్లేదు. తెలియకుండా పసిపిల్లవాడు ఏం చేశాడు? నాన్నగారు ఏదో చదువుకుంటుంటే పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని, నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని వాడు నాన్నగారి పంచ అంచు పట్టుకుని ఏదేదో మాట్లాడుతూ ఆ అంచు మీద చుక్కలన్నింటినీ చూసి అంటూ వాటితో ఆడుతూ పాదాల మీద పడుకుని ఆ పాదాలు చప్పరిస్తూ పడుకున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? వాడు పడుకుంటే పడుకున్నాడులే, పాదాల మీద నూరుకుంటాడా? గభాలన వాడు ఏ బొటన వేలునో ఏ కాలి వేలునో నోట్లో పెట్టుకుంటే ఆ మట్టితో పాటు కొన్ని సూక్ష్మాంగ జీవులు వాడి కడుపులో కెడితే రేపు పొద్దున్న వాడికి వాంతులవుతాయో, అతిసారం వస్తుందో అని, అలా నాన్న తప్పు, కాళ్ళు నాక్కూడదు అని గభాలను తీసి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. చేయరాని పని, తప్పైన పని, బిడ్డలు అజ్ఞానంతో చేసిన పైకెత్తి తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకోవాలా? అలా నువ్వు వ్యంగ్యంతో చేసినా, వెటకారంతో చేసినా, ఈశ్వరుడి జోలికి వెళ్ళినప్పుడు మాత్రం ఈశ్వరుడు నిన్ను తనలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. పోన్లే ఇలాగైనా అన్నాళ్ళేరా నా మాట అంటట. ఎంత దయాళువు చూడండి. కాబట్టి ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. ఎన్నడూ తల్లిదండ్రులు జ్ఞాపకం రానివారు అసలు తండ్రి గారిని ఏ ఫంక్షన్కి పిలవలేదు. ఆయన గుడ్ల నీరు కుక్కుని పాపం ఉండిపోయాడు. ఉండిపోతే 10 మంది ఏటయా మీ అబ్బాయి నిన్ను పిలవాలంటే, తండ్రివి వెళ్ళక అందరం బయలుదేరుతున్నావు, నువ్వు ఒక్కడి ఉండిపోవడం బాగాలేదురా అన్నాడు. అని బాగా దగ్గర స్నేహితుడు ఎవరో, అలా ఉండిపోవడం బాగోలేదు అబ్బాయి, రా తీసుకెళ్తాను, ఎందుకు పలకరించలో చూస్తాను అని తీసుకెళ్ళాడు. ఈయనతో కలిసి ఈయన కారు దిగి లోపలికి వస్తుంటే ఈయన ఏమైనా అనుకుంటాడేమోనని తండ్రిని చూసి, నాన్నగారు ఏమిటండో పిలవకపోయినా వచ్చారు, బాగున్నారా అన్నాడు కొడుకు. ఈ మాటకి తండ్రి ఏమంటాడో తెలుసా అండి? పిలవకపోయినా వచ్చారా అన్నాడు అనుకోడు. ఫోన్లేరా బాబు, ఇన్నాళ్ళకి ఎన్నాళ్ళయిందో వాడు నాన్నగారండి అని పిలవడం విని, నాన్నగారు వచ్చారా అన్నాడు రా వాడి నోటితో. చాలా ఎన్నాళ్ళయిందిరా వాడు ఆ పిలుపు నాన్నగారు అని పిలిస్తే, నన్ను ధన్యుణ్ణి చేశావురా తీసుకెళ్ళినందుకు. ఎలా అంటే అన్నయ్య వాడు నాన్నగారు అని పిలిచి, నేను చూసి ఎన్నాళ్ళయిందిరా, ఇన్నాళ్ళకి విన్నాను రా, చాలు నేను వచ్చినందుకంటాడు. ఇది ఎందుకు వచ్చింది? తండ్రి హృదయం, ఈశ్వర హృదయం అంతే. ఇదైనా మనకి చేత కాదేమో అని శంకరాచార్యులు వారు ఈ స్థాయిలో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కనీసం ఈ వెటకారాన్ని ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారేమో, శంకరాచార్యులు వారు ఇలా వెటకారం ఆడారని. ఎవరు శంకరాచార్యులు వారు? శంకరుడే. కాబట్టి తనని తానే వెటకారం ఆడుకుంటే మనము వెటకారం ఆడితే ఆ వెటకారం వినైనా పోన్లే నన్ను తలుచుకున్నాడని పొంగిపోయి శంకరుడు వాళ్ళని దగ్గరికి లాగుతాడని వెటకార ధ్వనితో కూడిన నిందాస్తుతి కూడా చేశారండి మహానుభావుడు. అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంకరాచార్యులు వారే పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు నేను చెప్తుంటాను కదా, ఒక నాటకీయ సన్నివేశాన్ని సృష్టించడంలో శంకరాచార్యులు వారే సాటి. ఆయన ఎటువంటి సృష్టి చేశారంటే, ఒకనాడు ఆదిశంకరాచార్యులు వారు శంకర దర్శనానికి వెళ్ళారు. వెడితే ఇప్పుడు తండ్రి కొడుకు కదా, రామాయ్ అన్నారు.
ప్రణిపాతం చేసి నమస్కారం చేసి శంకరాచార్యుల వారు అలా కింద కూర్చున్నారు. శంకరుడు చూసి అన్నాడు, చాలా కష్టపడి వచ్చావు ఓయ్ బిడ్డడా, నీకేం కావాలి, కాస్త ఏమైనా తాగుతావా అన్నారు. ఈయన ఇప్పుడు ఏది తాగుతున్నారో అదే కదండి ఇస్తారు. నేను కాఫీ తాగుతున్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే ఓయ్ కాస్త కాఫీ పోయ్ అంటారు కదా, అంటే ఈ కాస్త పరమాన్నం మటరావో అన్నారు కదా, ఈ మొహం ఇచ్చా ఎక్కడ ఉంది అంటుంది ఆవిడ. కాబట్టి కాఫీ అయితే తనకి పెట్టింది కాబట్టి కొంచెం డికాషన్ ఉంది అన్నమాట, ఇస్తుంది. అందుకని కాస్త, లేకపోతే నేను పట్టుకున్నాను ఇంకా తాగలేదు, మీరు వచ్చారు ఈ కాఫీ రెండు కప్పుల్లో పోసి పట్టరా, ఇంకా ఇంగిల్ చేయలేదు, బాగా వచ్చారు సమయానికి అంటాం. అలా ఈయన తాగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా లెక్క వేసుకుని శంకరాచార్యులు వారు అన్నారు, అశనంగరళం. ఏం శంకరాచార్యులు వారు కొంచెం తాగుతారా అన్నారు. బాబు వద్దండి, ఇస్తానని మాత్రం అనకండి, మీరు హాలాహలాన్ని తాగుతూ ఉంటారు, మేము ఎక్కడ తాగలం. అశనంగరళం, మీ ఇంటికి వస్తే మీరు నేను ఇస్తాను అని మొట్టమొదట మా ఇంట్లో తాగమని మాత్రం అడక్కండి, ఎందుకంటే మీరు హాలాహలం తాగుతారు, మేము తాగలేం. శంకరుడు నవ్వాడు, పోన్లేవాయ్ ఇంత గొప్పవాడివి కదా, ఇంత సమర్థుడివి కదా, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చావు కదా, అవైదిక మత ఖండనం చేసి శృతి ప్రమాణాన్ని నిలబెట్టావు కదా, నేను మెచ్చి నీ మెళ్ళ ఒక హారం వేస్తాను అంటారేమో. అసలొద్దు. ఎందుకని? ఫణీకలాపో, మీ మెళ్ళలో పావులు ఉంటాయి, ఓటి తీసి నా మెళ్ళలో వేస్తారు, ఎందుకు వచ్చింది మహాప్రభావం, మాకొద్దు. పోన్లేవయ్యా, భారతదేశం అంతా 3 మార్లు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించావుట సత్యదండం పట్టుకుని, ఎంతమందినో వాదించి ఓడించావుట, ఇంత కష్టపడ్డావే, పాపం నువ్వు అలా తిరక్కింక నుంచి నీకు నేను ఒక వాహనాన్ని ఇద్దాం అనుకుంటున్నాను అంటావేమో ఈశ్వర. అసలొద్దు నాకు, ఎందుకో తెలుసా, వాహనం మహోక్ష, ఎప్పటి ముసలిద్దయ్యా అది, ఎప్పుడు మొదలెట్టావు ఆ వాహనం ఎక్కడం? ఇగో నిన్న మొన్నటి వరకు 17 ఏళ్ల నుంచి నేను ఒకే స్కూటర్ వాడినట్టు అలా ఎంత ముసలి ఎద్దు. అందుకని పాపం ఆ ఎద్దు ఎంత అలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చి దాని మీద ఆశయిత హిమాచల పర్యంతం తిరుగని చెప్పకు, అందుకని వాహనం మోక్ష నాకు అక్కర్లేదు. పోనీ ఇంకేమిమ్మంటావు అంటావా? నేను అడిగింది ఒక్కటి చాలు, ఏమిటో తెలుసా, మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదార విందముల యందు భక్తిని వయాచాలి నాకు. ఏ ఇంత పరికిమాలినవాడైతే భక్తి ఎందుకు అంటే నిందాస్తుతి. ఇలా అయినా కనీసం అంటే మిగిలింది ఏమీ అర్థం కాకపోయినా శంకరాచార్యులు వారు శంకరుడికి వంక పెట్టి మాట్లాడిన విషయం బాగా గుర్తుండిపోతే కనీసం ఇంటికి వెళ్ళి మళ్ళీ పలహారం చేసేటప్పుడు ఏమండోయ్ శంకరుణ్ణి శంకరాచార్యులు వారి ఇంటికి వెడితే ఎలా మాట్లాడారో తెలుసా, ఇవాళ ఆయన ఉపన్యాసంలో చెప్పాడు అని ఒకసారి మళ్ళీ ఇది తలుచుకుంటే ఎలా అంటే, ఒక్కసారి శంకరుడు హాలాహలం తాగుతాడు, అది లోకం కోసమే కదా తాగాడు, హాలాహలం తాగడం ఇవన్నీ వాడు స్ఫురణ చేసుకున్నాడు కదా అని ప్రాసంగిక పుణ్యము అన్న పుణ్యాన్ని వాడి ఖాతాలో వేసేసి వాడు ఇంకా ఆయన నామం చెప్పేటట్టుగా అనుగ్రహించేస్తాట. కాబట్టి హరా మా పాపములు తీయడం కోసం ఎంత కారుణ్యమూర్తివయ్యా, ఎంత సులభుడవయ్యా శంకర. కాబట్టి అంతటి సులభమైన నా హృదయ గుహలో కూర్చుని నువ్వు నోరు తెరుచుకుని ఉండగా నాకు భీతి ఎందుకు, నాకు భయం ఎందుకు, నువ్వే నన్ను కాపాడుకుంటావన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి అటువంటి ఆనంద తాండవమూర్తి యొక్క అనుగ్రహము మనకు కలిగి మనుష్య జన్మ యొక్క ప్రయోజనము నెరవేరేటట్టుగా నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఈశ్వరానుగ్రహము మన యందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ రేపటి రోజున మరొక ముఖ్యమైన విషయాన్ని, దానితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషాలని ఎల్లుండి నుంచి ప్రారంభం చేస్తాను. అది వినేటప్పుడు ఒకవేళ టిక్కెట్ లేకపోయినా దీక్షా స్వీకారం ఎలా చేయవచ్చో, అది వినడమే యజ్ఞముగా ఎలా వినొచ్చో, ఎటువంటి ప్రయత్నం చేస్తే షణ్ముఖుడి యొక్క అనుగ్రహం పూర్ణంగా వర్షింపబడే అవకాశం ఉంటుందో, ఈ విషయాల్ని కూడా రేపు విజ్ఞాపన చేస్తాను. కనుక రేపు యథాప్రకారం 6:30 ప్రారంభం చేద్దాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వోపశాంతయే.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒక్కసారి శివనామములను చెప్పి తర్వాత మనం ప్రసంగాన్ని ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్ష కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః
వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భుజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యక్తో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. ఈనాటి ఉపన్యాసాన్ని నేను ప్రారంభం చేసే ముందు మీకు ఒక చిన్న సూచన చేసే ప్రయత్నం చేస్తాను. రేపటి నుంచి సుబ్రహ్మణ్య వైభవం గురించి ప్రసంగాలు ప్రారంభం చేస్తాను. దాన్ని బహుశా 10వ తారీఖు నాటికి స్వామి అనుగ్రహంతో వల్లీ కళ్యాణంతో పూర్తి చేస్తాను. వల్లీ కళ్యాణంతో 10వ తారీఖు సాయంకాలం ఉపన్యాసం పూర్తయిపోయిన తర్వాత 11వ తారీఖు ఉదయం ఏ 200 మంది ఇక్కడ ఆర్జిత గృహస్థులుగా ఉండడానికి సిద్ధపడి ఉన్నారో, అనగా పురుషార్థమును వెచ్చించి ఒక 500 రూపాయలు దాని కొరకు కావిళ్ళెత్తడానికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ ఇతరులు. మిగిలినటువంటి భక్తులు కూడా ఉత్సవంలో పాల్గొనకూడదు అని భక్తులకు ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు. కాకపోతే కావిడెత్తేటటువంటి వాళ్ళు మాత్రం ఆ ఆర్జితం చెల్లించిన వారై ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కావిళ్ళెత్తి దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ కావిడి ఎత్తడం ఎంత గొప్పదో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతమునందు విందురుగాని. ఇక్కడికి చేరిన తరువాత స్వామికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలతోటే అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి హోమం జరుగుతుంది. హోమం అయిపోయిన తర్వాత మనందరం ఇల్లు చేరుకుంటాం. సాయంకాలం మళ్ళీ వల్లీ కళ్యాణం జరుగుతుంది. వల్లీ కళ్యాణం ఈ తలపెట్టిన కార్యక్రమం చాలా అరుదు, ఎక్కడో తప్ప ఎప్పుడో తప్ప జరగదు. తమిళనాటైతే పిల్లలు లేని వాళ్ళు పడుకుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసమని ఎవరు కావిడెత్తుకున్నారో వారిని సుబ్రహ్మణ్యుడు పూర్ణముగా అనుగ్రహిస్తాడు అని. అందుకని వారి యందు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము ప్రచోదనమై ఉంటుంది కనుక వారు దాటితే వారికి సంతానము కలగనటువంటి పాపము పరిహరింపబడుతుంది అని వాళ్ళు విశ్వసిస్తారు. విశ్వసించి పడుకుంటుంటారు. అది చాలా పరమ పవిత్రమైన ఉత్సవంగా జరుగుతుంటుంది. నాకు తెలిసి పెద్దలు ఎవరైనా చేసి ఉండవచ్చు, నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. నాకు తెలిసి ఈ ప్రాంతాల్లో 200 పాలకావిళ్ళు ఒకేసారి స్వామివారికి పట్టుకుని శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి ఉపన్యాసాలు విన్న తరువాత దంపతులు రావడం అన్నది నాకు తెలిసి ఇదే ప్రప్రథమంగా జరగబోతోంది. అది కాకినాడ పట్టణంలో జరగబోతోంది. అందున విశేషించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క పరమభక్తులై పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు దీనికి నాయకత్వం వహించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. కనుక ఇంత పరమ పవిత్రమైన కార్యక్రమానికి రేపటి నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథా ప్రారంభం చేస్తాం. ఇందులో ఎవరైనా ఓపిక ఉన్నవాళ్ళు, నేను అందరి గురించి నేను ఈ మాట చెప్పట్లేదు, ఎవరైనా ఓపిక ఉంటే మేం చెయ్యగలము, ఈశ్వరుడు మాకు శరీరానికి ఆ శక్తిని ఇచ్చాడు అనుకుంటే రేపటి నుంచి వల్లీ కళ్యాణం అయిపోయేంత వరకు కొన్ని నియమాలు పాటించే ప్రయత్నం చెయ్యండి. ప్రత్యేకించి ఈ ఆర్జితం టికెట్స్ తీసుకున్న వాళ్ళలో ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నది. శరీరం అనుమతిస్తే
వాళ్ళు పాటించవలసిన నియమాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నన్ను మళ్ళీ ఆ తర్వాత వేదిక దిగిన తరువాత కానీ వెడుతున్నప్పుడు కానీ మళ్ళీ అస్తమానం నన్ను దాని మీద ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, ఉపప్రశ్నలు ఇన్ని వేయకండి. చెప్తున్నప్పుడే జాగ్రత్తగా వినండి. ఒకటి, మీరు చెయ్యవలసినటువంటి మొట్టమొదటి నియమం వేకువజామున నిద్రలేచి స్నానం చెయ్యడం. స్నానం చెయ్యడం అంటే వేడి నీళ్లు చెయ్యాలా అండి, చన్నీళ్లు చెయ్యాలా అండి? మీ శరీరము పరిమితి అనుమతిస్తే, మీకు ఆరోగ్యం ఉంటే మీరు తలస్నానం చన్నీళ్లతో చెయ్యండి. మీ శరీరము అనుమతించకపోతే ఇది ధర్మ సాధనం, ఏ దోషము లేదు, వేడి నీటితో తలస్నానం చెయ్యండి. చక్కగా రోజు చేసే భగవదారాధనం కన్నా ఒక్క అరగంట ఎక్కువ చెయ్యండి. విశేషించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని మీకు వస్తే, తప్పు లేకుండా చదవడం వస్తే సుబ్రహ్మణ్య భుజంగం చెయ్యండి తప్పకుండా. ఆ రోజు నుంచి సాత్వికమైన ఆహారమే తీసుకోండి. వల్లీ కళ్యాణం అయిపోయే వరకు రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకోకండి. బయట ఎక్కడ తయారు చేసిన పదార్థాలు తీసుకోకండి. హోటళ్లలోకి వెళ్ళి తినడం, టీ స్టాల్స్ దగ్గర టీలు తాగడం, కాఫీలు తాగడం, ఇలాంటి పనులు చేయకండి. మీ ఇంట్లో చక్కగా మీ భార్య గారు కూడా దానికి సహకరించగలిగితే, ఒకవేళ వారికి ఆరోగ్యం బాగులేకపోతే వారిని ఇబ్బంది పెట్టకండి, వారు కల్పిస్తే తాగండి. భోజనం ఒక్కసారే చెయ్యండి, రాత్రి పలహారం చెయ్యండి. సాత్వికమైన పలహారం తీసుకుని భూశయనం చెయ్యండి. మంచం మీద పడుకోకండి, బ్రహ్మచర్యం పాటించండి. భూశయనం చేసినప్పుడు కటిక నేల మీద పడుకోమని నేను చెప్పట్లేదు. ఒక చాప వేసుకోండి, లేకపోతే బొంత వేసుకోండి, చలికాలం కాబట్టి. ఇవన్నీ మీ శరీరం అనుమతిస్తే చెయ్యండి. అనుమతించకపోతే మీరు బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోండి చాలు. చక్కగా భూశయనం చేయండి. మళ్ళీ ప్రాతకాలమునందు చక్కగా ఆరాధన చేసుకోండి. ఇంకా మీరు కట్టుకోవలసినటువంటి బట్టలకు సంబంధించినంత వరకు తడిపి ఆరేసినటువంటి బట్టలే కట్టుకోండి. అనగా చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలు కూడా కట్టుకోవచ్చు. పట్టు బట్ట కట్టుకోవాలా, సిల్క్ బట్ట కట్టుకోవాలా, నూలు బట్ట కట్టుకోవాలా, అలాంటి నియమాలు ఏమి ఉండవు. మీరు పరమ పవిత్రంగా శౌచాన్ని పెంచుకోవడం కోసమని మీరు చేసుకుంటున్నారు. శౌచము బాహ్యమునందు ఎంత ఎక్కువగా ఉంటే ఆంతరమునందు ఆ శౌచము కలుగుతుంది. నేను ఒక స్వామి పట్ల ఇప్పుడు ప్రత్యేకమైన ఆరాధనతో ఉన్నాను అన్న భావన పరిపుష్టమవుతుంది. అది పెద్ద పూజ అవుతుంది మీకు. ఇది చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యండి. సాయంకాలం వేళల్లో మళ్ళీ శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 రోజుల పాటు వల్లీ కళ్యాణం వరకు ప్రసంగం చేయడం అనేటటువంటిది కొంచెం అరుదుగా జరిగేటటువంటి విషయం. అది ఎప్పుడూ జరగాలి. కాకినాడలోనే నేను నిండు మనస్సుతో కోరుకుంటాను. కానీ అన్ని వేళలా శివమహాపురాణం అనేటటువంటి దాన్ని 30 రోజులో 40 రోజులో కార్యక్రమంగా జరగదు కదా, కొంచెం అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఎన్ని పనులున్నా సాయంకాలం అయ్యేటప్పటికి శివాష్టోత్తరం దగ్గర నుంచే చదవడానికి సిద్ధమైపోయి ఉండండి. పూనికతో శృణ్వంతపహ, మీరు పాటించిన శౌచము జాజ్వల్యమానం ఎప్పుడవుతుందంటే పూనికతో రేపటి నుంచి సుబ్రహ్మణ్యుడి యొక్క కథ వినడం ప్రారంభం చెయ్యండి. ఆయన ఎన్ని అవతారాల్లో వచ్చారో, ఎంత గొప్ప అవతారాలో అవన్నీ మీరు వింటూ ఉంటే కేవలము వినడము చేత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. రేపటి నుంచి మేము ఇలా ఉండలేమండి, మా శరీరాలు అనుమతించవు అన్నవాళ్ళు బెంగ పెట్టుకోకండి. కానీ 500 రూపాయల ఆర్జితం టికెట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఆ రోజున, అనగా ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజామున లేవవలసిందే, ఇంట్లో ఆరాధన చేసుకోవలసిందే. అలాగని ఇంట్లో చేశాం ఇక్కడికి లేట్ అయిందంటే వీల్లేదు. పాలకావిడి ఎత్తుకోవడానికి సమయపాలనతో వచ్చేయవలసిందే. చక్కగా వచ్చేటప్పుడు ఉతికి ఆరేసినటువంటి బట్ట, పట్టుబట్ట కావచ్చు, నూలు బట్ట కావచ్చు, ఏదైనా సరే ఈశ్వరుడు మీకు ఏది కృప చేస్తే శౌచంతో ఉన్న బట్ట కట్టుకోండి. చక్కగా రండి. ఆ రోజున మాత్రం మధ్యాహ్నం భోజనం చెయ్యకండి, పలహారం చెయ్యండి. సాత్వికమైన పలహారం తీసుకోండి. కటికోపవాసం చెయ్యమని నేను చెప్పను. సాత్వికమైన పలహారం తీసుకోండి. ఎంత అవసరమో అంత తీసుకోండి. ఒకవేళ దానితో కూడా మేము ఉండలేమండి, అలవాట్లేదంటే సాయంకాలం కూడా కొద్దిగా 2 పళ్ళో ఏవో తిని పాలు తాగండి. ఎందుకంటే ఈ 500 రూపాయల టిక్కెట్లు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వల్లీ కళ్యాణంలో సామాగ్రంతా పట్టుకుని స్వామివారి గుడికి ప్రదక్షిణం చేసి మూల విరాట్కు చూపించి కిందకు వస్తారు.
కాబట్టి ఇది అరుదైనటువంటి అవకాశం కాబట్టి వాళ్ళందరి కోసం ప్రత్యేకం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా కేవలం టికెట్లు లేని వాళ్ళు, ఏమంటే మా పరిస్థితి అయితే టికెట్టు కొననంత మాత్రం చేత మాకు అనుగ్రహం ఉండదా అని మీరు అనుకోకండి. నేను అటువంటి పాపపు పనులను సంకల్పం చేసేవాళ్ళను కాను. కట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్ధరణ ఎక్కువ ఉంటుంది. నేను ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడాలి. వాళ్ళు పురుషార్థమును చెల్లించారు కాబట్టి మీరు కూడా ఆ రోజున స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చి అభిషేకానికి అక్కడ పాత్రలు పెడతారు. ఏమండి మాకు పాలు దొరకవన్నారు అనుకోండి, అంత పంచదార తీసుకురండి. పంచదార మాకు దొరకదండి అన్నారు అనుకోండి, అంత పెరుగు తీసుకురండి, ఆవు పాల పెరుగు. ఇంత ఆవు నెయ్యి తీసుకురండి. మీకు అవి కూడా దొరకలేదనుకోండి, అన్ని పువ్వులు పట్టరండి. మీ పురుషార్థం ఏదో ఒకటి పట్టరండి. ఇవేవి మీకు దొరకలేదనుకోండి, మీరు బెంగ పెట్టుకోకండి. హాయిగా వచ్చి అక్కడ కూర్చోండి. మీకోసం గోపాలకృష్ణ స్వామి వారు, మా దొరగారు వీళ్ళందరూ కలిసి ఒక గొప్ప ఏర్పాటు కూడా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పీఠాధిపతులు కూర్చుని ఉండగానే చూసిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఆ రోజున యాగం దగ్గర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఎంతమంది జనం ఉన్నారో అందరినీ ఆ యాగవేదిక దగ్గరికి తీసుకొచ్చి స్వామివారి చేత అందరికీ అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరూ చిన్నబుచ్చుకోకూడదు, అందరికీ ఆ ఫలితం అందాలి అని చేస్తున్నాం. కాబట్టి మీ సాధ్యమైనంత వరకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో టిక్కెట్టు లేకపోయినా మీరు పూనికతో చక్కగా ఆ దీక్షా కార్యక్రమాన్ని కొంతమంది కొనసాగించుకోవచ్చు. అలా పూనికతో ఉండి ఆ రోజు పొద్దున్న మీరు ఇంట్లో పూజ చేసుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కగా ఒక్కసారి ఆ యాగగుండాన్ని దర్శనం చేసి దగ్గరకు వచ్చి స్వామివారితో అక్షతలు వేయించుకొని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళవచ్చు. కళ్యాణాన్ని కూడా వచ్చి వీక్షించవచ్చు. కళ్యాణం తలంబ్రాల అక్షతలు కూడా తీసుకున్న తరువాత టిక్కెట్ ఒకటి దొరకలేదని మీరు బెంగ పెట్టుకోకండి. ఆ మర్నాడు ఉదయం పునఃపూజ, స్వామివారికి ఉదయం పూజ చేసినప్పుడు మీరు ఏ శౌచముతో కూడినటువంటి పద్ధతిని పాటిస్తున్నానని చెప్పారో దాన్ని ఈశ్వరా నువ్వు శరీరము ఆరోగ్యము ఇచ్చినందుకు నేను ఈ 4-5 రోజులు అలా ఉన్నాను. ఇవాళ నుంచి నేను ఈ రోజులలో ఉన్నంత శౌచముతో ఉండకపోయినా కొద్దిగా అటు ఇటు అయినా నీవు మన్నించదవు కాక, కాబట్టి నేను ఇక్కటితో దీనిని విరమించుచున్నాను అని ఒక సంకల్పం చెప్పి నమస్కారం చేసుకుని చక్కగా కొద్దిగా ఏదైనా పదార్థం నైవేద్యం పెట్టి మీ నిత్య జీవన స్రవంతిలోకి మీరు వచ్చేసేయచ్చు. నేను అనుకుంటున్నాను, నేను దీని గురించి స్పష్టంగానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మరి నేను చెప్పాను కాబట్టి స్పష్టంగా నాకు అనిపించిందో, ఇందులో ఏవైనా మీకు సహేతుకమైన అనుమానాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పిన దాంట్లో ఇంకా మాకు అర్థం కాలేదండి, కొంచెం తెలుసుకోవలసిందన్న అనుమానం మీకు ఏమైనా ఉందా? ఎవరికైనా వేదిక దిగిన తరువాత మాత్రం ఇంకా నన్ను అడగవద్దు. ఎందుకంటే దానికి అంతు ఉండదు. ఇంకా ఆ అనుమానం అన్నది ఎక్కువ ఉండకూడదు. నేను స్పష్టంగా చెప్పాను. ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే నన్ను అడగండి. ఏదైనా ఉందా మీకు అనుమానం? ఇందులో ఉంటే మీకేం బెంగలేదు, చెయ్యెత్తి మీకున్న అనుమానం అడగండి. ఏమీ లేదు కదా, లేకపోతే సంతోషంగా ఉండండి. కాబట్టి హరి ఓం. ఇప్పుడు మనం చక్కగా కార్యక్రమంలోకి ప్రవేశించేద్దాం. ఒకనొకనాడు, అంటే రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవం మొదలు పెడుతున్నాం కదా అని నాకెందుకో పొద్దున్న శివమహాపురాణం చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన, బహుశా ఈశ్వర సంకల్పముగానే కలిగిందేమో, నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటో, ముందు నా గురించి చెప్పి నా పెళ్ళవకుండా మా తమ్ముడికి చెప్పేద్దాం అనుకుంటున్నావా అనిపించింది. అందుకని ముందు ఇటు వచ్చాను ఇవాళ. ఓహో, ఈశ్వరుడు బహుశా నాకు జ్ఞాపకం చేసేలా ఉందని. ఒకనొకనాడు పార్వతీదేవి యొక్క చిలికెత్తెలైన జయ విజయ అక్కడుంటే జయ విజయ, నారాయణి దగ్గరుంటే నారాయణుడి దగ్గరుంటే జయ విజయులు, అంతే తేడా. కాబట్టి జయ విజయ వాళ్ళిద్దరూ అమ్మవారితో ఈశ్వర సంకల్పం ఒక గొప్ప పని జరగాలి కాబట్టి వాళ్ళ అమ్మవారితో ఒక మాట చెప్పారు. అమ్మా, నంది ఉన్నాడు, నిన్ను వహిస్తాడు, శంకరుణ్ణి వహిస్తాడు, కానీ ఆయనకి కించిత్ శంకరుడి మాట ఔదల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగి అంతే, నీకు తెలుసుగా, అసలు కందిరీగగా తొలిచేసి ప్రదక్షిణం చేసినవాడు. మన మాటే వినేవాడు ఒకడు లేడమ్మా, ఈ మాట రాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటి పార్వతీ పరమేశ్వరులు. బహుశా అమ్మవారు కూడా ఒక కొత్త పాఠం నేర్పాలనుకుని ఉంటుంది. మన మాటే వినేటటువంటి వాళ్ళు మనకుంటే బాగుంటుందమ్మా సేవకులు. కావుననొక్క సమర్థుని శ్రీవలయ సృజించి ద్వార సీమనను నిచినన్ సేవించునతడు జాగర భావముతో నీదు సెలవు పరమేశాని.
అమ్మ ఒక్కడిని నువ్వు సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటుంటాడు. అలాంటి వాడిని ఒకడిని తయారు చెయ్యమ్మా, మన అంతఃపురాన్ని కాపాడడానికి పనికొస్తాడు. దంపతుల్లో అలా ఉంటుందండి. అందులో వాళ్ళిద్దరూ వాగర్ధ ఇవ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే. సరే, ఆ జయ విజయ చెప్పినటువంటి మాటని విన్నటువంటి పార్వతీదేవి అలాగే తయారు చేద్దాం, దానికి వచ్చిన లోటు ఏముందని తన శరీరమునకు ఉన్నటువంటి మలమును ఒక నలుగు పిండిలా తీసింది స్నానం చేసేటప్పుడు. ఇది వినడానికి కొంచెం చిత్రంగానే ఉంటుంది ఈ కథ. నలుగు తీసి అక్కడ పెట్టింది. పెడితే పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ధ్యాన శ్లోకం కానీ ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ఫోటో కానీ లోకంలో లేవు. పార్వతీదేవి నలుగు పెట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. ఆ పిల్లాడిని ఒకటిని తయారు చేసింది. వీడు చాలా బాగున్నాడని అమ్మవారు సంకల్పం చేసింది, ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు టంగుని లేచి కూర్చున్నాడు. అమ్మవారు అంది, అబ్బాయి నువ్వేం లేదురా, నువ్వు నా కుమారుడవు, నేనే కదా సృష్టించాను, కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారమునందు కూర్చుని ఎవ్వరూ లోపలికి రాకుండా నిలుపు అంది. ఎవ్వరు అన్న దాంట్లోకి శివుణ్ణి కూడా కలిపేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అక్కడ ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ కథ మీ అందరికీ తెలుసున్నదే. ప్రమథగణాల్లో నందీశ్వరుడు వెనక శివుడు విజయం చేస్తుండగా ముందు లోపలికి వెళ్ళబోయాడు. అలా కుదరదన్నాడు ఈ పిల్లాడు. అనేటప్పటికి ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. ప్రమథగణాలు లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటే ఏమవుతుంది? యుద్ధం ప్రారంభమైంది. ఈ పిల్లాడికి వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ పిల్లవాడికి శక్తులు ఇయ్యమ్మా, యుద్ధం చేస్తున్నాడు అన్నారు. అమ్మవారు శక్తులు ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమథగణాలందరినీ ఓడించేశాడు. ఇంకక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వాళ్ళు కూడా వచ్చేశారు యుద్ధానికి. ఇదేవిడి శంకరుడికి ఇంత ఉపద్రవం వచ్చింది. వాళ్ళందరూ ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారండి. ఉన్నది ఒక్కటి మూడుగా కనపడాలి. మీకు ఏం చెప్పాలన్నా ఈ ముగ్గురితోనే చూపించాలి, నాలుగోవాడితో కుదరదు. ఎందుకంటే అదే మీకు పాఠం చెప్పాలి, అదే మూడుగా మారి చేసేస్తుంటుంది అలా కథని. కాబట్టి ఇప్పుడు అందరూ వస్తే శంకరుణ్ణి లోపలికి పంపించలేదు ఆయన. పంపించకపోతే శంకరుడు చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఆయన కంఠానికి గురిపెట్టి విసిరాడు. విసిరితే ఆ కంఠాన్ని ఉత్తరించేసింది త్రిశూలం. ఆ పిల్లవాడు మరణించాడు, కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. ఏదో ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట పెట్టినటువంటి పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఆ పిల్లవాడు చనిపోయాడు, నేను త్రిశూలధారల చేత చంపేశానన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఆ పిల్లవాడిని నేనే సృష్టించాను, వాడు నా పిల్లాడు చంపేశారా అని చెప్పి పార్వతీదేవి దుఃఖాన్ని పొందింది. ఆవిడ దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి దేవతలందరూ వచ్చారు. ఆవిడ శంకరుణ్ణి నువ్వు మళ్ళీ నా బిడ్డని బ్రతికించు అంది. అంటే ఆయన అన్నాడు, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఉత్తర దిక్కుగా వెడితే కనపడినటువంటి మొట్టమొదటి ప్రాణి ఏది ఉంటుందో దాని తలకాయ తీసుకురండి, ఆ తలకాయ ఈ పిల్లాడికి పెడతానన్నాడు. మొట్టమొదట ఏనుగు కనపడింది, దాని తలకాయ ఎట్టుకొచ్చారు. ఆ ఏనుగు తలకాయని ఈ పడిపోయినటువంటి పిల్లవాడి యొక్క కంఠానికి కలిపాడు. అంటే బహుశः హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చేసిన మొట్టమొదటి డాక్టర్ ప్రపంచంలో పరమశివుడేనేమో. ఎందుకంటే ప్రథమో దైవ్యోభిషకో అని రుద్రాధ్యాయంలో ఉంది కదా, ఆయనే మొదటి వైద్యుడు లోకానికని. కాబట్టి ఆయన తలను అంటించాడు. అంటిస్తే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు చక్కగా. కూర్చుని ఇప్పుడు వాడికి శంకరుడు తెలిసాడు. అది విచిత్రం. శంకరుడు తెలిసి ఆయనకి నమస్కారం చేశాడు. తండ్రి మీ పాదములకు నమస్కారములు అన్నాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్న తర్వాత ఓ చిత్రం జరిగింది. ఈలోగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టేశారు. అంటే రేపు ఇంకా మనకి ఎలాగో రేపు పుడతారు ఆయన. కాబట్టి ఈ ఇద్దరు పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒక రోజున ఓ యోగ్యమైన సంబంధం వచ్చింది. అది విచిత్రం. మగపిల్లలు ఇంట్లో ఉంటే అడుగుతారు కదండి, మీ అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నామండి, మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నామని. అలా విశ్వరూప ప్రజాపతి అన్న ఆయన తన ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి వాళ్ళని ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. చాలా గొప్ప సంబంధం అని చెప్పి ఇద్దరికీ చేసుకోవాలనిపించింది అన్నారు. అనిపిస్తే ఎవరు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకు ముందు పెళ్లి చేస్తానబ్బాయి అన్నాడు శంకరుడు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడు, గణపతి వెళ్ళారు. గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన ఏం చేశారట, పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాతించకరోతియా తస్మై వై పృథివీజన్యం తస్య వై పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రులిద్దరికీ ఆయన 7 మార్లు ప్రదక్షిణం చేశారట. ప్రదక్షిణం చేసి వాళ్ళని పత్ర పుష్పములతో పూజ చేశారు. చేస్తే ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్యుడికి ముందు వినాయకుడు వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఎవరు తల్లిదండ్రులకు రోజు నమస్కారము చేస్తారో వాళ్ళకి సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించినటువంటి
ఫలితము వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం పడిపోతుంది. కాబట్టి అలా చేయకపోతే, చేస్తే పడిపోతుంది, చేయకపోతే ఏమవుతుంది అంటే తీర్థయాత్ర ఫలితం కదండి పడుతోంది. శాస్త్రం ఎక్కడికి సమన్వయం చేసిందో తెలుసా? అపహాయ గృహయో వై పితరౌ తీర్థమావ్రజేత్ తస్య పాపం తథా ప్రోక్తం హననీచ తయోర్యథాః. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా తల్లిదండ్రుల్ని ధిక్కరించి ఏ కుమారుడైనా, తల్లిదండ్రులంటే ఆడపిల్ల వైపు తల్లిదండ్రులు కారు, భర్త వైపు తల్లిదండ్రులు, కుమారుడు తల్లిదండ్రుల్ని ధిక్కరించి వాళ్ళ మాట వినకుండా తీర్థయాత్రకి వెళ్ళిపోతే తల్లిని తండ్రిని చంపినటువంటి పాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. తీర్థయాత్రకు వెళ్ళినటువంటి ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి తీర్థయాత్ర చేసేవాళ్ళు తల్లిదండ్రుల అనుమతి పుచ్చుకొని వాళ్ళకి నమస్కరించి బయలుదేరాలి. కొడుకు వాడికి తల్లి తండ్రి ఉన్న అదృష్టవంతుడైతే, లేకపోతే భగవంతుడికి నమస్కారం చేసి బయలుదేరతాడు. కాబట్టి అలా ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేసి, పార్వతీదేవికి నమస్కారం చేసి, ఆ గణపతి భూప్రదక్షిణానికి బయలుదేరారు. ఆయన భూప్రదక్షిణం చేసి వస్తే, ఆయన ఆ పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేసి, నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడవు కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి విశ్వరూప ప్రజాపతి యొక్క కుమార్తెలైన సిద్ధి బుద్ధినిచ్చి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏదో క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళారు, పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. మీకు ఈ విషయం శ్రీశైలం గురించి విన్నప్పుడు విని ఉన్నారు. కాబట్టి చూడండి, ఈ కథ మీకు పైకి వినడానికి మీరు పరమ భక్తులు కనుక, పరమ భాగవతోత్తములై భక్తితో వింటున్నారు కాబట్టి దీన్ని తిరస్కరించరు. ఇది జరిగి ఉంటుందండి, లేకపోతే ఎందుకు చెప్తుంది కథ? ఋషులు ఎందుకు చెప్తారు? కాబట్టి మేము అంగీకరిస్తున్నాం అంటారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది ఒక చిన్న పిల్లవాడికి చెప్తే వాడికి అరమరికలు తెలియవు కాబట్టి వాడు ప్రశ్న వేస్తాడు. నాన్నగారండి పోనీ ఏనుగు తలకాయ పెట్టాడు బానే ఉంది, అక్కడ వరకు మేమేమనం. పార్వతీదేవి సృష్టించినటువంటి పిల్లవాడు పరమశివుడికి, ఈవిడ పార్వతీదేవి సృష్టించిన పిల్లవాడు నా కొడుకే అన్న విషయమే తెలియని వాడు సర్వజ్ఞుడైన శంకరుడా? మొదటి ప్రశ్న. 2, ఒకవేళ నిజంగా త్రిశూలంతో శంకరుడు ఆయన యొక్క తలని తీసేసి ఉంటే ఏనుగు తలకాయ పెట్టడం ఎందుకు? ఆ పడిపోయిన తలకాయే అంటించచ్చు కదా. 2వ ప్రశ్న. ఒకవేళ నిజంగా ఏనుగు తలకాయే పెట్టి ఉంటే, ఏనుగు తలకాయ పెట్టిన తర్వాత ఇప్పుడు తలకాయే మారిపోయింది కాబట్టి అసలు తల్లి ఎవరో కూడా తెలియని స్థితి ఆ పిల్లాడికి కలగాలి కదా. అసలు మంచి తలకాయ ఉన్నప్పుడు శంకరుడు తండ్రి అని తెలుసుకోలేని వాడు ఏనుగు తలకాయ వచ్చేటప్పటికి మాత్రం ఈయన శంకరుడు నా తండ్రిని నమస్కారం చేశాడా? ఇది ఎలా సాధ్యం? ఇది అడుగుతారు కదండి పిల్లలు. మరి దీన్ని సమన్వయం లేకుండా మీరు ఎలా ప్రతిపాదన చేస్తారు? భక్తి చేత అంగీకరించవచ్చు, దాన్ని మేం కాదనం. అది చాలా గొప్ప విషయం. అందులో మీకు అనుమానం ఉన్నా, లేదంటే అందులో ఏదో సత్యం ఉంటుంది, లేకుండా ఋషులు చెప్పరు అని అంగీకరించగలిగినటువంటి వాడు మహాభక్తుడు. కానీ తెలుసుకోవడం అనేటటువంటిది జిజ్ఞాసుకి మంచి విషయం. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను దాని గురించి కొద్దిగా సంగ్రహంగా, అనగా నేను పెద్ద వివరణ లేకుండా ఆవిష్కరిస్తాను. ఎందుకంటే నాకు తెలిసి, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అనేక గణపతి నవరాత్రి సభల్లో ఈ విషయాలన్నీ స్పృశించిన వాళ్ళను కనుక. మీరు చూడండి, పార్వతీదేవి అనగా ఎవరు? పార్వతీదేవి అంటే ఆవిడ పరమ ప్రకృతి. పరమశివుడు అనగా ఎవరు? పరమ పురుషుడు. ఆయన పరమ పురుషుడు, ఈవిడ పరమ ప్రకృతి. పరమ ప్రకృతి అంటే పంచభూతాలు. పంచభూతాలు ఎవరు? అమ్మవారు. ఈ పంచభూతముల యందలి కదలిక ఎవరు? పరమేశ్వరుడు. అందుకే పూజలో చాలా గొప్ప ఉపచారంగా పేరు దేందో తెలుసా అండి? తాంబూలాంది. ఎందుకు తాంబూలానికి అంత గొప్పతనం వచ్చేసిందో తెలుసా? మీరు చూస్తుంటారు కదా, ఇక్కడ మనం సువాసిని పూజలు చేస్తే సువాసిని అందరికీ తాంబూలం ఇస్తుంటాం. తాంబూలానికి అంత గొప్పతనం ఎక్కడొచ్చిందంటే ఇందులో ఉన్నవి ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టి ఊపిరితిత్తులు చేసేసి, గుండె చేసేసి, రక్తం చేసేసి, మాంసం చేసేసి, కొవ్వు చేసి, అస్థి, శుక్ల, మేధ అన్నీ తయారు చేసి పంచభూతాలతో ఒక శరీరాన్ని నిర్మాణం చేశారనుకోండి, దాన్ని అక్కడ పెట్టారు.
ఈ శరీరము పంచభూతములతో మీరు తయారు చెయ్యగలరేమో కానీ దీన్ని మీరు కదపగలరా? చైతన్యముతో ఇది కదిలేటట్టు చెయ్యగలరా? లేదా మీరు తయారు చెయ్యకుండా ఈశ్వరుడే చేసిన శరీరంలోంచి చైతన్యము వెళ్ళిపోకుండా మీరు చేయగలరా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు లోకంలో ఇంతమంది? ఇదే కదండి ఆశ్చర్యం. ఈశ్వర శక్తి ఇక్కడే ఉంది కదా. అందుకే పంచభూతములు పెట్టిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తోందో, అది ఎలా వెళ్ళిపోతోందో ఎవ్వరికీ తెలియదు. ఈశ్వర పంచభూతముల యొక్క సమన్వయమునందు జీవోత్పత్తి చేసి చైతన్య ప్రవేశం చేయించి నడిపి చైతన్యం తీసేసే అధికారం నీది. అటువంటి నీవే ఇవాళ నా చేత ఈ పూజ చేయించుకున్నావన్న కృతజ్ఞతాభావము నాకు ఆవిష్కరించడం. తామలపాకు, లవంగాలు, యాలుకలు, జాపత్రి, జాజికాయ, వక్కపొడి అన్నీ వేసి మడత పెట్టి నోట్లో పెట్టుకుని నవిలితే నోరు ఎరుపు రంగెక్కింది. ఆకుపచ్చ, నలుపు, తెలుపు కలిపితే ఎరుపు నోరు ఎలా అయింది? ఈ ఎరుపు భగవత్ కారుణ్యం. అది పంచభూతముల యందు కదలినటువంటి చైతన్యం. ఈ చైతన్యం నీ సొత్తని చెప్పడం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పరమ ప్రకృతి అంటే అమ్మవారు ఏం చేస్తుంది? ఈ భూతములన్నింటినీ తయారు చేస్తుంది. ఈ శరీరములన్నీ అమ్మవారి అనుగ్రహంతో తయారయ్యాయి. లోపల ఉన్నటువంటి చైతన్యం ఎవరు? శివుడు. ఇప్పుడు అమ్మవారు సృష్టి చెయ్యడము అంటే ఏమిటి? కేవలము ప్రకృతికంగా తయారైంది, శివ సంబంధం లేదు. శివ సంబంధం లేదంటే చైతన్యము లేని ప్రాణిని కాదు ఇక్కడ అర్థం. శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము నేనన్నది తెలియదు. పైనున్న ఇది నేననుకుంటోంది. ఇది నేనని ఎందుకు అనుకుంటోంది? 3 గుణముల చేత బంధింపబడి ఉంది. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలం. ఈ మలముతో తయారయ్యాడు ఆ పిల్లవాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నవాడు, గుణాతీతుడు కాడప్పటికి. కాబట్టి ఈ తలకి ప్రకృతి తెలుసు, పురుషుడు తెలియడు, పరమపురుషుడు తెలియదు, శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శంకరుడన్న విషయం వాడికి తెలియదు. నీలో ఉన్న చైతన్యం శివాలయంలో లింగం అని వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దానితోనే పోరాటం చేశాడు. ఇప్పుడు శంకరుడు దేంతో తరిగేశాడు? తల త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలం అంటే ఏమిటి? త్రైగుణ్యం శూలమే తస్య పరసు సత్యనిష్టత. ఆ పైన ఉన్నటువంటి 3 త్రిగుణములు. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి సత్యము శంకరుడి చేతిలో ఉన్న త్రిశూలము. ఆయన గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం ఆ కంఠానికి తగిలిందో త్రిగుణములకు సంబంధించినటువంటి బుద్ధి పోయింది. పోయి ఇప్పుడు ఏ తలకాయ పెట్టబడింది? గజ, ఏనుగు తలకాయ పెట్టబడింది. గజముఖము అని కదండి అంటాం. గ అంటే గతి, కదలడం. జ అంటే పుట్టడం. ఎందులోంచి పుట్టి ఎందులో కెడుతున్నాడో తెలిసిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది. ఇప్పుడు శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవడం గజముఖం. ఇప్పుడు ఈ గజముఖం వచ్చేటప్పటికి శంకరుడు తెలిసిపోతాడు కదండి. అందుకని శంకరుడికి నమస్కారం చేస్తాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమాన్ని ఆయన యొక్క మూర్తి ద్వారా లోకానికి తెలియచెప్పడం. ఇప్పుడు ఆయన ఏమిటి? పైన ఏనుగు ముఖం. ఏనుగు చాలా పెద్దది, ఏనుగు తల చాలా పెద్దది. మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరానికి ఏనుగు తలకాయ. ఏనుగు తలకాయ బ్రహ్మాండాన్ని చెప్తే కిందనున్న మనుష్య శరీరం పిండాండాన్ని చెప్తుంది. బ్రహ్మాండ పిండాండముల యందు ఏమున్నాయి? అందులోనూ పంచభూతాలున్నాయి, ఇందులోనూ పంచభూతాలున్నాయి. 2 పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ 2 లేవు, ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఆ బ్రహ్మాండము 2 కావు, ఉన్నది ఒక్కటే అని జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వత్వము అసి, అదే వాడై ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం, మనుష్యుడి తలకాయి, కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కలిస్తే కదండి అప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? వినాయకుడు అయ్యాడు. వినాయకుడు అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడతాడు? ఆయన కూడా మిమ్మల్ని అటువంటి పదంలోకే తీసుకెడతాడు. ఇప్పుడు ఆయన దేనికి నాయకుడు? విఘ్నమునకు నాయకుడు. విఘ్నం అంటే ఏమిటి? మీరు చేద్దామన్న కార్యం జరగకుండా పోయేటట్టుగా చేసేదాన్ని విఘ్నం అంటారు. ఆ విఘ్నాన్ని తీసేస్తాడు. అంటే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు.
ఈ చేర్చేయడం చాలా గమ్మత్తైన ప్రక్రియ. మీరు గణపతి కాబట్టి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకి సిద్ధి బుద్ధి భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి ఎవరికి ఉంది? లోకంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిశ్చయము చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మనకి చిత్రం ఏమిటంటే రెండు మీకు కనపడవు, ఇవే మీ జీవితాన్ని శాసిస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనస్సు ఇది సంకల్ప వికల్ప సంఘాతము. కానీ దీనికి ఉన్నటువంటి దురదృష్టం ఏమిటంటే ఇది ఎంతసేపు చెప్పినా ఇది చెప్పగలదు తప్ప నిర్ణయం చెయ్యలేదు. ఇది చాలా తెలివైనటువంటి గుమాస్తా లాంటిది. నోట్ ఫైల్ రాయగలదంతే, ఆఖరి సంతకం ఆయనే పెట్టాలి, పై అధికారి. అది బుద్ధి. ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే చెప్తుంది, పోన్లే వాడెవరో ఏదో చెప్తున్నాడు కదా, పోనీ అక్కడికి ఎడదాం, 4 మాటలు వినొద్దాం, పోని పోయిందేముంది, ఏదో సుబ్రహ్మణ్యుడు వింటే చక్కగా పిల్లలకి మంచిది అంటున్నాడు కదా, పోని వెళ్ళొద్దాం అంటుంది. మళ్ళీ అదే ఏమంటుందంటే ఏదో అలా అంటూనే ఉంటా, అనకపోతే పెడతారండి మీరు, అందుకని వాడు అలా అంటాడంతే ఉతిదే. నిజంగా నేను అలా చెప్పాను అనుకోండి, నాకు ఆ ప్రారంభం ఏం లేదు, నాకు ఒకళ్ళున్నా ఇద్దరున్నా అని చెప్తే, అలా నీ సంఖ్యల కోసం ఉపన్యాసాలు చెప్పడం నాకేం అలవాట్లేదు. కాబట్టి నువ్వు అదంతా ఎందుకు, హాయిగా టీవీ చూడు అని అదే చెప్తుంది. ఇప్పుడు టీవీ చూడాలా ఉపన్యాసానికి వెళ్ళాలా ఎవరు నిర్ణయించాలి? రెండు మాటలు విని నిశ్చయం చేసేది ఏది ఉందో అది బుద్ధి. అందుకే మన శాస్త్రాలు ఎంత గొప్పవో తెలుసా అండి. ఏమడుగుతామంటే మనం ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి చేయడం అంటే అదే. అమ్మా నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక. నిర్ణయం చేస్తుండు, ఎప్పుడు నీవేపే ఉండేట్టు, నీ గురించి పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చెయ్యి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని నిశ్చయం నా బుద్ధి చేసేటట్టు దాన్ని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎటు నిర్ణయం చేసి తిప్పితే దాన్ని బట్టే మీ సిద్ధి. బుద్ధి గడ్డి తింది అంటారు మన వాళ్ళు, అందుకే వాడి బుద్ధి గడ్డి తిందండి అంటారు. బుద్ధి గడ్డి తినడం ఏమిటి? అదేమన్నా భోజనానికి వచ్చి కూర్చుందే అంటే బుద్ధి అక్కరలేని విషయాల వైపు వెళ్ళమని నిర్ణయం చేసింది. ఏమైపోయాడు? పాడైపోయాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయము చేసింది. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడ్డం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ ఆహా నన్ను ఇలా పడగొడదాం అనుకుంటున్నావే అని అది చెప్పిన వ్యతిరేకమైన సలహాని త్రోసిరాజని మంచి వైపుకు వెడతాన్ని నిర్ణయం చెయ్యగలిగినది ఏదో అది బుద్ధి. అలా కాకుండా చెడు వైపుకి చేసింది అనుకోండి. మీరు ఒక విషయం ఆలోచించండి, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశమునందు నిర్ణయం చేయడం అన్నది అసలు అలవాటు లేకుండా మీరు చూడాలి. అందుకే ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ దట్. రిటన్ టెస్ట్లో ర్యాంక్ నెంబర్ 1 వస్తే ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ది ఇన్నర్ వ్యూ. ఆవేశంగా ఉంటాడా, లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాడా? నాకు ఎన్నో మార్లు అనిపిస్తుంది నా జీవితంలో నేను ఇది అలవాటు చేసుకోగలనా అని ఒక విషయం. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేది. పరమాచార్య స్వామి ఎదురు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడరు అసలు. హీ గివ్స్ ఎ పేషెంట్ హియరింగ్. ఆయన వింటారు, ఎంతసేపు అయినా వింటారు. విన్న తర్వాత వెంటనే జవాబు ఆయన చెప్పరు. జీవితాంతం పరమాచార్య స్వామి అమలు చేసినటువంటి విధానం. ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను. ముందు నవ్వుతారు, ఆ తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడతారు. తక్కువ మాటలు మాత్రమే వాడతారు, వాడి జవాబు చెప్తారు అంతే. మీకు అది ఒక ఉపనిషత్.
చాలా కష్టం అండి, జీవితంలో అది రాదు. మనం లొల్లి మాటలు ఎన్నో చెప్పలేం లేచిన దగ్గర నుంచి, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథపఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువు గురించి వివేచన చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ మనకు అలవాటు ఉండదు. మనం అలా మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి పక్కవాడితో అలా ఏదో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ పోతే ఏమవుతుందో తెలుసా అండి, అసలు బుద్ధికి నిర్ణయం చేసేటటువంటి స్థితి పోతుంది. పోయి మనస్సు ఏది చెప్తే దాన్ని వింటుంది. మనస్సు ఆవేశకావేశములకు లోనయ్యేది మనస్సే. అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చిందనుకోండి, వస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది అంతే. అలా చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి. ఆనాడు చేశానండి ఆవేశంలో, కొంతమంది తొందరపడి రాజీనామా చేస్తారు, జీవితాంతం విచారిస్తారు. కొంతమంది తొందరపడి ఎవరినో మాట అంటారు, జీవితాంతం విచారిస్తారు. మీకు ఒక దెబ్బ కొట్టినా క్షమింపబడుతుందేమో, ఒక్క మాట మీరు తొందరపడి అనేశారనుకోండి అంతే, ఇంకా జీవితంలో ఇక మళ్ళీ వారిని మీరు కలవలేరు. మాట అత్యంత ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుంది? బుద్ధిని నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వడం మీరు చూస్తూ ఉండాలి. అన్నిటికన్నా గొప్పది అది, దానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కాగితం ఆఫీస్లో మీకు పని ఉందనుకోండి, మీరు గుమాస్తాని వెళ్ళి తొందర పెట్టగలరు. ఏమంటే మాకేదో పని ఉందండి, మీరు తొందరగా కొంచెం ఆ ఫైల్ పెట్టేయండి అని. ఫైల్ పెట్టేసిన తర్వాత గుమాస్తా ఆ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే అధికారి దగ్గరికి ఎంతో అవసరం అయితే తప్ప ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చి మాట్లాడడానికి ఉండదు. వచ్చిన కాగితం ఏమిటి, నీ మనోభిప్రాయం ఏమిటి, యూ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. మీరు నోట్ రాసి ఆ ఫైల్ ఇచ్చేయాలంతే అధికారికి. అధికారి దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా సంతకం పెట్టేయండి సార్ దీని మీద అంటే గెట్ లాస్ట్ అంటాడు. ఆయన వరుస క్రమంలో చూస్తాడు. ఆయనకు అనుమానం వచ్చింది అనుకోండి, కట్టేసి పక్కన పారేస్తాడు, ఇంటికి కారులో పట్టరా అంటాడు. ఆయన చాలా మెల్లగా చూస్తాడు. చూసి ఒకసారి ఆయన సంతకం పెట్టారనుకోండి, పెడితే ఇంకా తర్వాత దేనికైనా ఆయనే రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన ఏం చేస్తారు, అంత తొందరగా పెట్టరు. మీరు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మీరు పెట్టేయండి అనలేరు మీరు. అందుకే ఆయనకు అధికారం, అందుకే ఆయనకు ఒక ఛాంబర్, అందుకే ఆయనకు అంత గౌరవం. లోపలికి వెళ్లకుండా ఓ మనిషి అడ్డు. మీ యందు కూడా ఉన్నాడు అలాంటి అధికారి, అదే బుద్ధి. మీరు బయట ఇంత గౌరవం ఇస్తున్నారే అందరికీ, మీ బుద్ధికి మీరు ఎందుకు ఇవ్వరా గౌరవం? నిర్ణయించుకోవడానికి ఒక విషయాన్ని బాగా ఆలోచనకు అవకాశం ఇచ్చి అప్పుడు మీరు ఆ బుద్ధి చేత నిర్ణయం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకా రెండో ప్రక్రియ ఏమిటో తెలుసా అండి, ఎవరో ఒక పెద్దని మీరు నమ్మాలి జీవితంలో. అది పెద్ద తలకాయ, అది నన్ను రక్షించి తీరే తలకాయ, అది నన్ను పాడు చేయదని నమ్మాలి. మీరు నిర్ణయించిన తర్వాత కీలకమైన విషయాలైతే మీరు మళ్ళీ వాళ్ళకి నివేదించాలి. అయ్యా ఇలాంటి సమస్య వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు వెంటనే చెప్పకండి, మీరు బాగా ఆలోచించండి అని చెప్పాలి. మీరు ఆలోచించి చెప్పండి నాకని చెప్పాలి. వారు కూడా దానికి పదును పెట్టి మీరు ఇలా చేయండి అన్న తర్వాత సాధక బాధకములను ఆలోచించుకుని చక్కగా మీరు ఒక నిర్ణయం చేసుకుని జీవితంలో అమలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది జీవితం. అందుకే మీరు చూడండి, బుద్ధితో చేసిన నిర్ణయం ఇంకా అలాగే కీర్తిని తీసుకొచ్చిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం, ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడ్డాం. మీరు చూడండి, ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక. దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం. అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పింఛం. అన్నిటికన్నా ఏనుక్కి ఇష్టమైంది తన యొక్క దంతం. ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం. మీరు ఆలోచించండి, ఏనుగు దంతం దేనికి పనికొస్తుంది? వీరప్పని చంపడానికి పనికొస్తుందేమో, నవలడానికి పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. ఇలా బయటికి వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి. ఆ దంతాన్ని మీకు చిత్రం ఏమిటంటే, స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది, దంతాలు మాత్రం మెరిసిపోతుంటాయి ఏనుగువి. అలా బెరడుకి రుద్దుకుని అంత మిల్ల 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 మెరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది. దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుగుకి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దేంతో రచన చేశాడండి? ఆయన అడిగితే ఒక గంట ఉండదా?
తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు. ఎందుకని? బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి? నీకున్నవి లోకోపకారమునకో నువ్వు ఉపయోగించాలి. ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది. దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు. ఎంత శాశ్వత యశస్సు పొందాడు! మహాభారతాన్ని రచయించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడై ఉంటాడు. మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి, నిప్పు రవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి. ఎందుకని కారణం మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ. అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి, విఘ్నములు తీసి సిద్ధినిచ్చేవి అయ్యుంటాయి. మీరు చూడండి, గణపతి యందు ఒక చిత్రం ఉంటుంది. ఇన్ని నీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా, ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి, మీరేం పొందుతారండి ప్రయోజనం? శివుడెంత సులభుడో వినాయకుడంత సులభుడు. మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు. అందున గరికె 21 గరికె పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. సింధూరం ఇలా రాస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అని కదా. ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే ఆయన పొంగిపోతాడంతే. మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే, మన వేపు అసలు గణపతికి సింధూరమే రాయరు. అయ్యప్ప స్వామి గుళ్ళో పైన ఉన్న గణపతికి చూడండి, ఒళ్ళంతా సింధూరమే. తమిళనాట మీరు వెళ్ళండి, ఎంతంత పెద్ద గణపతులకు సింధూరం రాసుంటారు. అందుకే ఆ రాజ్యం అంతా పైకొస్తోంది. కనుక ఈయనకున్న గొప్పతనమేమి? మీరు చూసిన కొద్దీ మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? లోకంలో 3 ఉన్నారు. ఈ 3 4వ వస్తువు లేదు ఇంకా. ఈ 3 మిమ్మల్ని ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందం పొందేటట్టు చేస్తాయి. ఇవి చంటి పిల్లలైనా సరే మీరు తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళు తెలియకుండానే ఏడు పాపేసి వాటిని చూసి అబ్బా అంటారు. మొట్టమొదటిది చంద్రుడు. అందుకే అందరికీ మేనమామి. మీరు చూడండి, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్ని రాత్రి అయ్యేటప్పటికి ఆ చంద్రుడి యొక్క కాంతిలో కాసేపు కూర్చోవాలంటే బా ఎంత హాయిగా ఉందోనే ఈ పున్నమి చంద్రుడి కింద కూర్చుంటే అంటాడు. ఇంకా కొంచెం భార్యని సంతోష పెట్టాలంటే నీ ముఖమే ఆకాశంలో ఉందనుకున్నానే అంటాడు. మా పానమూర్తి గారు లాంటి వాళ్ళు అయితే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు మీకు ఆనందము నీయగలడు. మీరు చూడండి, చంటి పిల్లలు అన్నం తినకపోతే పూర్వకాలంలో తల్లులు బయటికి తీసుకొచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చక్కగా పాట పాడుతూ చందమామ మీద కథలు చెప్తూ వాళ్ళకి అన్నం పెట్టేవారు. ఇప్పుడు చందమామ కనపడ్డు, అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే కదా. అసలు చందమామ కనపడ్డు, చందమామ రావే జాబిల్లి రావే పాట వచ్చిన తల్లి లేదు, గొడవే లేదు. అందుకని వాడికి ఆనందము లేదు, ఈవిడికి ఈ ఆనందం లేదు. వాడు ఇలా ఇలా విర్రెక్కిపోతున్న ఆడవాళ్ళందరినీ పరమసాధులుగా దేశం కీర్తించిన వాళ్ళు ఇలా మండిపోతున్నటువంటి రౌద్రమూర్తుల్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ వాడికి అన్నం పెడితే వాడు అలాగే తయారవుతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అన్ని టీవీ. చంద్రుడు ఆహ్లాదకారకుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది, ఏమీ తెలియకపోయినా సరే ఆనందాన్ని ఇచ్చేదేదో తెలుసా అండి? సముద్రము. సముద్రం మనకి పక్కనే ఉంది కాబట్టి మనకి తెలియదండి. నేను ఏలూరులో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను. వెళితే నేను వెళ్ళగానే నేను కోరిన కోరిక ఏంటంటే, ఒరే నాకు సముద్రం చూపించండి రా అని అడిగాను. అడిగితే మా బాబాయ్ గారు అబ్బాయి ఉండేవాడు. వాడు నిన్ను ఒరే నీకు సముద్రం చూపిస్తాను రారా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ సముద్రానికి ఇంకా అక్కడెక్కడో ఉంది సముద్రం. ఇక్కడికి వచ్చేటప్పటికే హోరు, ఒక రకమైన పెద్ద హోరు. రే ఏమిట్రా హోరు? సముద్రపు హోరు అన్ని నీకు విచిత్రమే, మేము రోజు చూస్తుంటాం, రా దగ్గరికి చూద్దుగానే అన్నాడు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో సముద్రాన్ని చూసిన అనుభూతి ఇప్పటికి మర్చిపోను. మొట్టమొదట సముద్రం కనపడగానే కన్ను ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం నీళ్లు, దాని మీద ఓడలు, ఇటు పక్కన కొండ,
దానికి పైలెట్గా వెడుతున్నటువంటి పడవలు ఇవన్నీ చూసేటప్పటికి కాళ్ళు ఆగిపోయి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూసేటప్పటికి ఒక రకమైన పొంగు వచ్చేసింది. మీరు చూడండి, అందుకే కాసేపు బీచ్కి పోదాం ఏంటని కొన్ని వేల మంది బీచ్కి పోతుంటారు సముద్రం ఉన్నవాళ్ళు. ఆ బీచ్లో కూర్చున్న సముద్రాన్ని చూస్తుంటే చాలు, ఆ కెరటాలు లేచి వస్తూ పడుతూ పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో సముద్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏదో తెలుసా అండి సృష్టిలో? ఏనుగు. మీరు వెంకటాచలం వెళ్ళండి, ఏనుగు ఇలా తొండం ఊపుతూ అక్కడ నించుందనుకోండి, ఆ ఏనుగని వెళ్ళిపోరు పిల్లలు. నాన్నగారండి ఏనుగండి నాన్నగారండి. ఇప్పుడైతే ఏనుగు అంటలేదనుకోండి, ఎలిఫెంట్ నాన్నగారండి, ఎలిఫెంట్ టస్కర్ దంతాలు ఉన్నాయంటారు. అంటే ఓసారి అక్కడ ఆగి దానికి ₹1 ఇస్తే మావటివాడికి ఇచ్చేసి అది ఇలా గుండు మీద చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ ఏనుగు తొండం, ఆ తొండంతో అది చెరుకు తీసుకుని విరిచి నోట్లో పెట్టుకోవడం, ఆ మింగడం, అదేంటి ఆ పెద్ద పెద్ద వెలగపళ్ళు కూడా మనందరం ఇలా తింటాం. ఏనుగు ఒక్కటి ఇలా తింటుంది, నోరు కిందకుంటుంది. అది ఇలా తొండం ఊపి ఇంత గడ్డి చక్కగా తీసి ఇలా సున్నా చుట్టినట్టు చుట్టి ఇలా అని పట్టుకుంటుంది చక్కగానే, పరకలు పడిపోకుండా ఇలా అని ఆ పరకలు పట్టుకుని ఓ కట్టలా ఎత్తి అలా నోరు తెరిస్తే ఇలా ముందుకో త్రిభుజాకారపు ప్రొజెక్షన్ ఉంటుంది, అందులోంచి నాలుక కనపడుతుంటుంది. అందులోకి అలా తోపుకుని తొండం వదిలేస్తే అని ఆ గడ్డి అంతటిని ఇలా మింగేస్తుంటే అలా మీరు చూస్తుంటే ఏనుగు తినడం, ఏనుగు నడవడం, ఇంతంత కాళ్ళు అంతంత గోళ్ళు ఆల్చిప్పల్లాగా, దాని కుంభస్థలం, మావటి మాట వినడం మనకి చాలా చిత్రంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కదండి. అందుకని మీరు గణపతి పూజ ఏం చేయాలి? ఆయన్ని చూస్తూ కూర్చుంటే చాలు. అందుకే మీకు లోకంలో ఆబాల గోపాలం అనగా పిల్లలతో సహా ఇష్టపడే దేవతా స్వరూపాలు 2 ఉన్నాయి. ఒకటి గణపతి, 2 హనుమ. మీరు చూడండి, కోతి కనపడింది అనుకోండి, నాన్నగారండి హనుమాన్ అని పిల్లలు దండం పెట్టేసి సంతోషపడిపోతారు. సుందరకాండ, హనుమంతుడి చేష్టితములు రామాయణంలో చూపిస్తుంటే, హనుమంతుడి కథలు వింటుంటే ఎంత ఇష్టమో. చిన్నతనంలో మా పిల్ల అన్నం తినకపోతే, అమ్మ అన్నం తినంటే, నాన్నగారండి ఒక్కసారి మధువన భంజనం అనడం దానికి రాదు, నాన్నగారండి కేచిత్ పాడితే తింటాను. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, ప్రలపంతి కేచిత్ అని మధువన భంజనం మీరు శ్లోకాలు చెప్తుంటే అది పెద్ద పెద్ద నవ్వులు నవ్వి ముద్దలు మింగేసేది. కాబట్టి పిల్లలకి కూడా హనుమ అన్న గణపతి అన్న ఎంత ఇష్టమో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత ఉదారుడో చూడండి. ఆయన ఎంత ఉదారుడో మనకి విఘ్నాలు తీయడానికి తన కుమారుడికి కూడా అటువంటి తలకాయ పెట్టాడు. మంగళప్రదమైంది. మీరు ఎప్పుడు చూసినా ఏనుగు తలకాయ కనపడితే అది మంగళప్రదం. ఆఖరికి కలలోకి ఏనుగు వచ్చినా సరే మంగళప్రదం. అది ఆ పరమ శుభప్రదమైనటువంటి స్వప్నం. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని పూజ చేయడం మీకు ఎంతో మంగళప్రదం. ఇంట్లో చక్కటి గణపతి ఫోటో ఒకటి ఉండి మీరు రోజు కాసేపు ఆ గణపతి ఫోటో వంక అలా చూస్తున్నారనుకోండి, రేపు మీకు మనవడు పుడతాడు. ఇందులో చాలా మందికి పుట్టే ఉంటారు. ఆ మనవడు తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి, తాతగారండి ఆ తొండం ఏంటి తాతగారండి అని అందులో పిల్లలు దగ్గరికి వెళ్ళి ఇలా వేలు పెట్టి చూపిస్తారు చిన్ని వేళ్లతోటి. ఇదేంటి తాతగారండి, తిరుపతిలో చూసిన తొండం ఈయనకుంది, ఈయనేంటి తాతగారండి అంటే మీరు ఆ తొండం గురించి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ ఒక్కదంతం ఉన్నవాడున్నాడే వాడు అగజాన పద్మార్కం. పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము అరవిరిసేటట్టుగా చేయగలిగిన సూర్యుడురా. పొంగిపోతుంది అమ్మవారు ఆయన్ని పొగిడితే. అమ్మ శక్తినిస్తుందిరా, నీకు చదివిస్తుందిరా. అనేకదంతం కాదు దాని అర్థం, అనేకదంతం. మీకు అనేక కోర్కెలను ఏకకాలమునందు ఇయ్యగలిగినటువంటి వాడు. భక్తానాం భక్తులకు ఏకదంతం ఒక్కదంతం ఉన్నవాడిని ఉపాస్మహే ఉపాసన చేయుచున్నాను. ఎప్పుడు? సర్వకాలములయందు అని మీరు ఆయన్ని చూసి పడుకున్నారనుకోండి, ఏనుగు కల్లోకి వస్తే అదృష్టవంతుడు మీరు. కనుక అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు. మీరు చూడండి, అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే గణపతి స్వరూపంలో ఎలుక వాహనం. ఈయన శరీరం అంతా, ఎలుకేమో వాహనం. నేను లూనా ఎక్కితేనే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గణపతి ఎలుక మీదకి ఎక్కితే. అయితే ఎలుక వాహనం ఏమిటండి మన వాళ్ళకి తెలీదా?
ఏమిటి ఋషులు పెట్టేటప్పుడు అయ్యో ఈయనకి ఏమైనా కాస్త పెద్ద వాహనం ఇద్దామని చెప్పి లోకంలో కాస్త పెద్ద శరీరం ఉన్న ఏ ఖడ్గమృగం లాంటి దానిలో తీసుకొచ్చి పెట్టచ్చు కదా, పెట్టకుండా ఎలకని పెట్టారేమిటి అంటే మనం ఏమనుకుంటాం అంటే ఋషులకి తలకాయ లేదండి పాపం అనుకుంటాం. ఆ వెనకటికి ఒక ఆయన ఒక విషయం చెప్తుండేవారు. మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్న ఆయన, ఒక ఆయన లెక్కలు బాగా నేర్చుకున్న ఆయన మంచి వేసంకాలంలో వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నట్ట. పడుకుని చల్లటి గాలికి కునుకడుతోంది. అలా పైకి చూశాడు, ఇంతంత మర్రికాయలు ఉన్నాయి. ఆయన అనుకున్నట్ట, పాపం ది గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. పరమేశ్వరుడికి ఈ ఎంత చెట్టుకి ఎంత కాయ ఉండాలి అన్న విషయంలో కొంచెం జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువవాడు. అందుకే ఇంత గుమ్మడి పాదికి ఇంత గుమ్మడికాయ పెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ పెట్టాడు. ఆ గుమ్మడికాయ ఇక్కడ ఉండాలి, ఈ మర్రికాయ అక్కడ ఉండాలి. ఆయన తప్పు చేశాడు, ఈశ్వరుడికి లెక్కలు రావు అనుకుని ఇలా కన్ను మూసాట. ఓ మర్రికాయ వచ్చి నిధుడి మీద పడింది. ఆయన లేచి అన్నాడు, ఈశ్వరుడికి లెక్కలు రావడమే కాదు పరమదయాడు, గుమ్మడికాయ ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు. కదండి, అది నీడనిస్తుంది, నలుగురు చేరుతారు, అందుకని దానికి గుమ్మడికాయలు ఈశ్వరుడు పెట్టలేదు. ఈశ్వరుడికి లా ఆఫ్ ప్రపోర్షన్స్ రాక కాదు, ఆయన ఎప్పుడు ఏది చేసినా అందరి సంక్షేమాన్ని ఆలోచిస్తుంటాడు తండ్రి కాబట్టి. కనుక అటువంటి వాడు అని వెంటనే సంతోషించేట. అలా భగవంతుడు కూడా మనకు అంత తేలికైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం కోసం ఇచ్చి మరి ఎలుకని వాహనంగా ఇవ్వడం ఏమిటి అంటే, ఎలుక దొంగతనానికి ప్రతీక, మనతో పాటే ఉంటుంది, మన వస్తువులన్నీ ఎత్తుకుపోతుంటుంది. ఎత్తుకుపోతే గొడవ వదిలిపోతుందండి అక్కడతో. దానికి ఉన్న చాలా సంతోషకరమైన అలవాటు ఏమిటో తెలుసా అండి. నేను ఏలూరులో ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. దిక్కుమాలిన అనుభవాలన్నీ నాకే ఉంటాయో ఏమిటో లోకంలో. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కాను. ఒకసారి నాతో చాలా మాటలు విమానం ఎక్కడం అలవాటైనటువంటి మోహన్ గారు ఎక్కారు. ఎక్కితే మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో విమానం దిగిపోదామని బొంబాయి నుంచి వస్తూ హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళాం. ఆ విమానం విశాఖపట్నం మీద చక్కర్లు కొట్టి వెనక్కి తిరిగిపోయి అనౌన్స్మెంట్ వచ్చింది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కనపట్టలేదు, అందుకని విమానం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పింది. ఆయన అన్నారు, నేను ఇన్ని 100 మార్లు ఎక్కారు కానీ నాకు ఇలాంటి అనుభవం లేదు, కోటేశ్వర మొదటిసారి మీకు ఇన్ని అనుభవాలు ఏమిటన్నారు. అలా ఇలాంటివన్నీ నాకే చెప్తుంటాడో ఈశ్వరుడు. నేను ఒకసారి ఏలూరులో మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో అన్నం తింటే ఎక్కడ చూసినా ఇల్లు తొంగి చూస్తే ఎలకలే, దిక్కుమాలిన ఎలకల. నేను పోండే మన నేను చేస్తాయిలే అని శుభ్రంగా ఏదో నేను తినేసి మీకు అమరిస్తాను ఏమిటని నా భోజనం నేను చేసి పడుకున్నాను. పడుకున్నప్పుడు వాడు చెప్పకపోయినా గొడవ వదిలిపోయేది. వాడు అన్నాడు, ఉరాయ్ జాగ్రత్త అని రాత్రి పడుకున్నప్పుడు అన్నాడు. ఏ అన్నాను అంటే, ఎలకలు రాత్రుళ్ళు వేళ్ళు కొరికేస్తాయి రోయ్ అన్నాడు. అంటే ఇంకా చాలు, ఆ ఒక్క మాట చాలు, ఇంకేం నిద్రపడుతుంది. వెనకటికో గురువు గారు ఒకడు వచ్చి శిష్యుడు తినేస్తున్నట్ట, నాకు ఎల్లైనా సరే లబ్ధి చేకూరేటట్టుగా ఓ మంత్రం ఇవ్వండి అని. ఇంకా విసిగిపోయి, నీకో మంత్రం ఇస్తున్నాను, రోజు 108 మాటలు జపించు. 108 మాటలు జపించినప్పుడు కోతి ఒక్కసారి గుర్తొచ్చినా మంత్రం ఫలించడు. వాడికి 108 చేద్దామని కూర్చోగానే ముందు కోతే గుర్తొచ్చేది, గుర్తు రాకూడదని. కాబట్టి ఎప్పుడు ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళడం, నాకు ఈ కోరిక తీరలేదని. కోతి గుర్తు రాకుండా మంత్రం చేస్తే కదా అలా. కాబట్టి ఇప్పుడు ఈ ఎలుక దొంగతనానికి ప్రసిద్ధి. దిక్కుమాలిన నెలకు అన్ని ఎత్తుకుపోతూ ఉంటుంది ఆ ఇంట్లోంచి. దానికి అవసరము లేదు, అనవసరము లేదు. చిన్నప్పుడు మా అమ్మ నాగుల చవితి చేసి ఇంట్లో నాగేంద్రుడిని పెట్టి పూజ చేస్తే నాగేంద్రుడు ఎత్తుకుపోయేది. నాగేంద్రుడు ఎలకని ఎత్తుకుపోవాలి, ఎలక నాగేంద్రుడిని ఎత్తుకుపోయేది. ఆ తర్వాత ఏదో అది డ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా పాలు గీలు నాకేసి వదిలిపెట్టేస్తుండేది అనుకోండి. కాబట్టి ఎలుక దొంగతనమునకు ప్రసిద్ధి ప్రధానంగా. మన బతుకు అంతే కదండి, ఈశ్వరుడు అన్నీ ఇస్తే వాడివి కాదు ఇవన్నీ నావే అంటుండడం. కాబట్టి దొంగ బతుకు మంది. ఈ దొంగ బతుకు వేరొక దొంగ బతుకుగా మారుస్తాట ఆయన కింద చేరితే, అంటే ఆయన్ని వహించడం మొదలు పెడితే. ఏ దొంగతనం ఇస్తాట? 10 మంది హృదయాల్ని కొల్లగొట్టగలిగిన దొంగతనం పొందుతట. అంటే ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై ఇంతమంది హృదయాల్ని తాను కొల్లగొట్టే దొంగ అవుతట. ఎందుకని? భగవంతుణ్ణి భరించాడు. ఇప్పుడు ఈ దొంగ ఇలాంటి దొంగగా మారుతట. ఇలా మారడానికి ఎలక విఘ్నేశ్వరుణ్ణి వహించింది. ఎలక కాదు, నువ్వు కూడా అలా వహించడం నేర్చుకో, నువ్వు కూడా 10 మంది ప్రేమని సంపాదించడం నేర్చుకో అని చెప్పడానికి. అందుకే దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. చెవుల్ని చూడండి, ఏనుగు చెవుల్ని దేంతో పోలుస్తారు? విషిని కర్రలు అంటారు. లేకపోతే చాటల్లాంటి చెవులండి అంటారు. చాట ఏం చేస్తుందండి? చాట ఒక్కటే పని, దాంట్లో రాళ్ళు కలిసిపోయినటువంటి బియ్యం కానీ లేకపోతే పప్పు కానీ పోసేసి ఇలా 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 చెరిగితే వీటన్నింటినీ వదిలేసి అసలు ఏది ఉంటుందో ఆ పదార్థాన్ని వెనక్కి తీసుకుంటుంది, పొల్లు ముందుకు తోసేస్తుంది.
గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వేపుకు మిమ్మల్ని నడిపించేస్తాడు. కాబట్టి ఆయన ఆయుధాల గురించి చెప్తే 3 రోజులు నేను దాని గురించే చెప్పవలసి ఉంటుంది. మీరు పూర్వం విన్నారు. పరమభక్తిని ఇయ్యగలిగినటువంటి వాడు గొడ్డలితో ఆ కర్మపాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకు లాక్కోగలిగినటువంటి వాడు. గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానాన్ని చెప్తుంటారు పెద్దలు. నారాయణి నారాయణ కదండి, ఆవిడ అన్నగారు కదా మరి నారాయణుడు. మరి నారాయణుడు ఏమవుతాడు వినాయకుడికి? మేనమా అవుతాడు. పిల్లలు సెలవులిస్తే ఎవరింటికి వెడతారు? మామయ్య ఇంటికే పెడతారు. మేనమా వల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామ గారి ఇంట్లోనే తాతగారు కూడా ఉంటారు. అందుకని అమ్మాయి పిల్లలు అక్కడికి వెడితే ఇన్నాళ్ళకి అమ్మాయి పిల్లలు వచ్చారని తాతగారు మేనమామ పొంగిపోయి ఆదరించి సంతోషిస్తారు. కాబట్టి మామయ్య ఇంటికి వెళ్ళాడు రోజున. పెడితే పాపం ఏదో శ్రీ మహావిష్ణువు పనిలో ఉన్నారు. ఆయన పనిలో ఉండి ఏదో ఒక్కసారి ఆ చక్రం అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు, అటు ఇటు చూసి ఇదేదో బాగానే ఉందని తొండంతో తీసి అలా నోట్లో పెట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఆ చక్రం లోపలికి వెళ్ళిపోయింది. ఆయన అట్నుంచి వచ్చి ఇట్నుంచి వచ్చి గబుక్కులను రాక్షస సంహారం చేయడానికి ఎక్కడుంది చక్రం అని వెతికారు, కనపట్టలేదు. ఈయన నవ్వుతున్నారు కూర్చుని. అమ్మమ్మమ్మ పిడుగా మింగేశాడు రా మేనల్లుడు, ఎలా ఈ చక్రం తెప్పించడం అని చూశారట. చూసి మేనల్లుడు కొట్టలేరు, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భిణి, అలాంటి చందం అయిపోయింది ఆయనకి. అందుకని పాపం ఇప్పుడు ఆయన ఏం చేయలేక 4 చేతులతో 2 చెవులు పట్టుకుని గుంజీలు తీశారట వినాయకుడి ముందు. గుంజీలు తీయడం అంటే ఏమిటో వినాయకుడు చూడలేదు అప్పటిదాకా. మొట్టమొదటిసారి మామయ్య గుంజీలు తీస్తుంటే చెవులు పట్టుకుని, మామయ్య అదేంటి ఆ లేవడం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఆ చెవులు అట్టుకోవడం ఏమిటని పొర్లి నవ్వడం మొదలెట్టేట కింద పడి. ఈ నవ్వడంలో హుప్ అన్నాడు. ఒక్కసారి ఆ చక్రం బయటికి పడిపోయింది. గభాలన శ్రీ మహావిష్ణువు గుచ్చేసుకున్నారు. అందుకని మేనమామ నాట పట్టించిన వాడు అని ఆయనకు ఒక పేరు. పిల్లలు చాలా సంతోషంగా వింటారండి గణపతి కథలు మీరు చెప్తే. అలాగే మనకి తమిళనాట ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం చెప్తుంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతుంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది. ఆవిడ ఉపాసన చేసేటప్పుడు ఆ అవ్వయ్యార్ వినాయకుడిని పూజ చేస్తోంది. ఈలోగా రాజుగారు, చేరరాజుగారు అనబడేటటువంటి ఆయన, సుందరమూర్తి అనబడేటటువంటి ఒక నాయనారు వచ్చి, మేం కైలాసం వెళ్ళిపోతున్నాం గుర్రాల మీద, నువ్వు వస్తావా అలా తీసుకుపోతామన్నారు. అంటే ఆవిడంది, నేను రాను, నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడి పూజ ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అయిపోయింది. ఆ తర్వాత పాపం ఈవిడ కాళ్ళు చాపుకుని అవ్వ కదా అనుకుంది, అయ్యో వాళ్ళు కైలాసం తీసుకెళ్తానంటే వెళ్లకుండా మానేశాను, ఈ పాటికి చక్క కైలాసంలో ఉందని శంకరుడి కొలువులో ఇక్కడ ఉండిపోయాను అనుకుంది. ఉపాసన చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన గభాలన వచ్చి ఓ ఘీంకారం చేసి తొండంతో ఆవిడ్ని చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి అక్కడ కైలాసంలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి ఇంకా చేరరాజు గారును ఆ తర్వాత ఆ సుందరమూర్తి ఇంకా కైలాసం చేరలేదు, అవ్వ అక్కడికి చేరిపోయింది. పాప ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ నేను రోజు పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏముందని ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంది. పార్వతీదేవికి కొంచెం బాధేసింది. ఏమిటి బొత్తిగా అలా ఆయన లోక పూజితుడు మా ఆయన ఇలా కాళ్ళు దాపు కూర్చుంది ఏమిటి అవ్వ అని చెప్పి చెలికెత్తిని పిలిచి చెవిలో చెప్పింది. అలా పెట్టకూడదు, కాళ్ళు కాస్త కాళ్ళు పక్కకి పెట్టుకోమని చెప్పండి అని. చక్క ఈవిడ హాయిగా కాళ్ళు దాపుకుని, ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మా అమ్మకి మనవడే కదండి అని, ఆ ఏమిటి శంకరా విశేషాలు అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. శంకరుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చెలికెత్త వెళ్ళి చెవిలో చెప్పింది, అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి. ఏ అంది ఆవిడ. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదమ్మా, అలా పెడితే బాగుండదు. ఓహో, అయితే శంకరుడు లేని వైపుకి నువ్వే పెట్టు నా కాళ్ళు అని. ఓన్లే ముసలావిడ ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడే కాళ్ళు అట్టుకుని అటు తెప్పింది. ఈ కాళ్ళు ఇటు తిరుగుతుంటే శివుడు తిరిగిపోయాడు. ఈవిడ పెట్టి పాపం చెలికెత్తి ఇటు వచ్చింది, శివుడు అటున్నాడు. ఇదేంటి అటున్నాడని చెప్పి మళ్ళీ కాళ్ళు తిప్పింది, మళ్ళీ శివుడు అటు వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి శివుడు అన్నాడు, ఏమిటి ఎంతసేపు తిప్పేస్తావు నన్ను ఇలాగన్నాడు. అంతటా శివుడున్నాడని అవ్వయ్యారు నమ్మింది. అందుకే శివుడు లేని దిక్కు కాళ్ళు ఎక్కడ పెట్టడం, ఆ భక్తి కలిగాక పెట్టాలి, అంతేగాని అవ్వయ్యారు చేసింది మేము చేస్తాం చేయకూడదు. కాబట్టి అటువంటి తల్లి అవ్వయ్యారు. కాబట్టి మనకి తమిళ దేశమునందు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు అని గణపతి గురించి అనేక విషయాలు చెప్తూ పెద్దలు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తోంది. ఆయన అంటారు, పశ్యేయమే కస్య కవేః కృతించేత్ సారస్వతం కౌశమమై మిరిక్తం
అంత ప్రవిశ్యాయమవీక్షితశ్చేత్ కోణే ప్రవిష్టా కవికోటిరేష. ఒక ఆయన సమస్త వాంగ్మయాన్ని చదివేశాట, కావ్యాలన్నీ చదివేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేశాక ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అరే నేను ఇవన్నీ చదివేశాను, తీసుకొచ్చి పాపం సరస్వతీదేవి యొక్క కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. మరి నేను అన్నీ పట్టుకొచ్చి చదివేశాను కదా, ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏం లేవు కావ్యాలని అనుకుని తన ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారికి క్షమార్పణ చెప్దామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూసేట. తను ఎన్ని చదివాడో దానికి 1,000,000 రెట్ల కావ్యాలు పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో అలా పడే ఉన్నాయి. నువ్వెన్ని చదివితే పూర్తయిపోయినట్టు? చదివితే పూర్తయిపోవు కదా, అమ్మవారి యొక్క కోశము ఎప్పుడూ నిండే ఉంటుంది. అలా మీరు వినాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుచేత ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏదైనా ఇయ్యగలడు. విచిత్రం ఏమిటంటే సవితి తిథి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకున్న తిథి ఏమిటి? సవితి తిథి. సవితి తిథి నాడు శివపురాణాంతర్గతంగా మనం వినాయకోత్పత్తిని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. అలా సవితి నాడు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకం వింటే విద్యార్థియగు వాడు విద్యను చెందు, ద్రవ్యార్థియవు నతడు ద్రవ్యంబు చెందు, కన్యార్థియగు వాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థియగు వాడు పుత్రులగును, భోగార్థియగు వాడు భోగములం చెందు, మోక్షార్థియగు వాడు ముక్తి నొందు, రాజ్యార్థియగు వాడు రాజ్యమార్జించు, యశోర్థియవు నాతడు యశముబడయు, రుగ్నుడై కుందునట్టి వాడారోగ్యమందు, రుణభరాక్రాంతుడొందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు. ఎవరు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని చవితినాడు చేతులొగ్గి నమస్కరించి వినాయకోత్పత్తి గురించి వింటున్నారో, పరమ భక్తితో ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నారో, ఇవాళ అనుకోకుండా శివపురాణాంతర్గతంగా చవితి తిథి నాడు మీరు వినాయకోత్పత్తి గురించి విన్నారు కనుక నేను మీ సౌకర్యం కోసం ఇవాళ 10 నిమిషాల ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీ అందరూ ఇవాళ ఒక్కసారి పైన సింధూరార్చన చేయబడిన ప్రతిష్ఠ చేయబడిన గణపతి ఉన్నారు. మీకు సర్వ అభ్యున్నతులు కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. చక్కగా మీరందరూ ఇవాళ ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని గృహోన్ముఖులు కండి. మీ అందరి సౌకర్యం నిమిత్తం నేను జ్ఞాపకం పెట్టుకుని 1 పావు గంట ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. లేకపోతే అర్థం లేదు. ఒక మంచి విషయాన్ని విని దర్శనాన్ని వదులుకోకూడదు కదా. కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళండి. కాబట్టి ఎవరెవరు ఏది కోరుకుంటున్నాడో, విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు పుడతాడు, భోగార్థి అయిన వాడికి భోగాలు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది, రాజ్యార్థికి రాజ్యం దొరుకుతుంది, కీర్తి కావాలన్న వాడికి కీర్తి వస్తుంది, ఆరోగ్యము కుదుట పడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది, రుణభారంతో ఉన్న వాడికి రుణం తొలుగుతుంది, ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి యొక్క దర్శనము చేత, గణపతి యొక్క అనుగ్రహము చేత, గణపతి యొక్క కథని వినడం చేత సమస్తము సమకూరుతాయని పెద్దలు మనకి ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి అంత గొప్ప స్వరూపము ఆ గజానన స్వరూపము. కాబట్టి ఇవాళ మనం శివ కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి మూర్తిని గురించి ప్రస్తావన చేసుకునే అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకిచ్చాడు. మీరు చూడండి, చాలా ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారముల యందు కాలభైరవ అవతారం ఒకటి. చాలా గొప్ప అవతారం ఇది. మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో, కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు. మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి, మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్లి ఒక భైరవుడి మెళ్ళో, అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు. వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున. కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నదేది, ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితులలో వచ్చింది, ఎటువంటి స్థితిలో వచ్చింది, దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది, ఎంత గొప్పతనం కలుగుతుంది.